సంచలనాత్మకమైన వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది ఈవేళ. ఆల్మోస్ట్ ఈ కేసు ఇంతే, ఇది ముందు కదలదు, ఇది కోల్డ్ స్టోరేజ్లోకి పెట్టే తోసేసినట్టే. అసలు నిందితులు ఎవరు, ఆ హత్యకి మూల కారకులు ఎవరు అనే దాని దగ్గర అక్కడ ఆగిపోతుంది. అక్కడ దాకా వెళ్ళదు ఇది. ఇలాగే నాంచేస్తారు, క్లోజ్ చేస్తారు రాజకీయ కారణాల వల్ల. ఎవరెవరితోనో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకునే ఉద్దేశంతో ఈ కేసుని క్లోజ్ చేస్తారని అందరం అనుకున్నాం. సడన్గా ఇవాళ ట్విస్ట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది ఈ కేసులోకి. ఇది ఎవరు ఊహించనిది. సడన్గా ఎందుకు ఈడీ ఎంటర్ అయింది ఇందులోకి, అసలు ఈడీ ఎంటర్ అవడం గల కారణాలు ఏంటి అనేది చాలా ఆసక్తికరమైన కారణాలు. దాదాపు 7.5 సంవత్సరాల క్రితం జరిగింది ఈ హత్య. జరిగిన మొదటి సంవత్సరంలోనే మనీ ట్రయల్ అనేది ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యింది. సిట్ రూపంలోనో సిబిఐ రూపంలోనో 45 కోట్ల రూపాయలు చేతులు మారాయి. హత్య చేసిన వాళ్ళకి వాడికింత డబ్బులు పంచారు, రకరకాలుగా వచ్చాయి. అప్పుడు కదా ఈడీ ఎంటర్ అవ్వాలి. 7.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యి 7 చోట్ల ఎక్కడో సోదాలు చేశారు. ఓకే, చేశారు. అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీసు, ఇల్లు, తర్వాత ఇంకా హత్యలో పాల్గొన్నారని చెప్పిన సునీల్ యాదవ్, అప్రూవర్గా మారిన దస్తగిరి, ఇంకా కొంతమంది, వీళ్ళందరి ఇళ్ళ మీద దాడులు చేశారు. దాడులు చేస్తే అవినాష్ రెడ్డి ఇంట్లో ఏదో కొంత నగదు దొరికింది, ఇంకేవో బ్యాంక్ లాకర్ కీస్ దొరికినాయంట. అవినాష్ రెడ్డి ఇంట్లో బ్యాంక్ లాకర్ కీస్ దొరకడం పెద్ద వింత. పైగా 24 లక్షల రూపాయల నగదు దొరికిందంట. 24 లక్షలు. వాళ్ళ స్థాయికి 24 లక్షలు అంటే పిటి క్యాష్. ఏదో సరుకులు తెచ్చుకోవడానికి, కూరగాయలు తెచ్చుకోవడానికి, పని మనుషులకి ఇచ్చి తెప్పించుకోవడానికి పెట్టే డబ్బులే ఉంటాయి. వాళ్ళ స్థాయి ఏంటి? 24 లక్షల స్థాయి. అది 24 కోట్లు అంటే అనుకోవచ్చు. అలాంటిది పట్టుకొని 7.5 సంవత్సరాల తర్వాత ఈడీ ఎందుకు వచ్చిందో, ఏమి పర్పస్, మరి దింపుడు గల్లం లాంటిదా ఇది. కొన్ని ఏంటంటే మధ్యలో అట్లా ఏదో చేస్తున్నట్టుగా కేసు లైవ్లోనే ఉందని చెప్పడం కోసం చేస్తున్నట్టు ఉంటుంది, లేదా అవతల వాళ్ళని భయపెట్టడం కోసం కొన్ని చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఈరోజు జరిగిన ఈడీ దాడులు, ఈ కేసులో ఈడీ ఇప్పుడు ఎందుకు ఎంటర్ అయ్యింది అనే దాని మీద జరుగుతున్న చర్చ, వీటి మీద మరిన్ని అప్డేట్స్ ఇస్తారు మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కలవల. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇది అసలు ఇంకా అందరూ మర్చిపోయారు అనుకుంటున్నారు కదా వివేకానంద రెడ్డి హత్య కేసు. సడన్ గా ఈడీ ఎంట్రీ ఏంటి? ఎస్ సార్, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు సిట్టు, మీరు చెప్పినట్టుగా సిబిఐ మాత్రమే ఇన్వెస్టిగేషన్ కొనసాగించింది. కానీ 7.5 సంవత్సరాల తర్వాత ఈడీ ఎంటర్ కావడంతో కొంత ఇది అంటే అందరికీ కూడా చర్చకు దారితీసినటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. 7.5 ఏళ్ల తర్వాత ఈ కేసులో మనీ లాండరింగ్ కోణం ఉందని ఇప్పుడు ఈడీ అధికారులు ఏకకాలంలో ఇటు కడప జిల్లాతో పాటు హైదరాబాద్లో దాదాపు 7 ప్రదేశాల్లో ఈరోజు ఉదయం నుంచి సోదాలు కొనసాగించారు. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటితో పాటు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి దేవరెడ్డి శివశంకర్ రెడ్డి, మరోవైపు సునీల్ యాదవ్, దస్తగిరి, భాస్కర్ రెడ్డి ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు చేసినటువంటి సమయంలో ఈ రోజు జరిగినటువంటి ఈ సోదాల్లో కేవలం అవినాష్ రెడ్డి ఇంటిలో తప్ప ఎక్కడా కూడా 1 రూపీ కూడా ఈడీ అధికారులు సీజ్ చేయలేదు. అది కూడా అవినాష్ రెడ్డి ఇంట్లో 24 లక్షల రూపాయల నగదు, 2 బ్యాంక్ లాకర్లను కీలు మాత్రమే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఈడీ అధికారికంగా ప్రకటన చేసినటువంటి అంశాల్లో కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలను కూడా సీజ్ చేశాం. ఇందులో ఆ హత్యకు సంబంధించినటువంటి నేరానికి సంబంధించినటువంటి ఆధారాలు అంటూ కూడా అందులో పేర్కోవడం జరిగింది. మరి ఈ డిజిటల్ ఆధారాలు కావచ్చు, పత్రాలకు సంబంధించి ఆ హత్యకు ఎలాంటి సంబంధం ఉందనేది మాత్రం ఈడీ అయితే మాత్రం స్పష్టం చేయలేదు. సోమవారం మరోసారి నిందితులందరికీ కూడా నోటీసులు జారీ చేసి ఈ కేసులో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణ జరపాలనేది ప్రస్తుతం ఈడీ భావిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. రేపు వారందరికీ కూడా సమన్స్ సర్వ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈడీ ఎంటర్ అవడానికి కారణం ఏంటంటే దాదాపు మీరు ఇప్పటి వరకు అన్నట్లు 45 కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది హత్య 1 ఇయర్ తర్వాత ఇదంతా వెలుగులోకి వచ్చింది. కానీ అప్పుడు ఎంటర్ కావాల్సినటువంటి ఈడీ 7.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు ఎంటర్ అయినదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. మనం ఒకసారి గమనించినట్లయితే ఈ నెల 8వ తారీఖున
ఈ కేసులో బాధితురాలుగా ఉన్నటువంటి సునీతారెడ్డి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి, మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సిబిఐ డైరెక్టర్ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఇందులో మనీ ట్రయల్ జరిగింది. ఈ నగదు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, తన తండ్రిని హత్య చేసినటువంటి ఆయుధం ఏదైతే ఉందో ఆ ఆయుధం ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పట్టించుకోలేదు. దాంతోపాటు ట్రయల్ కోర్టు కూడా ఆ అంశాలపైన పూర్తి స్థాయిలో అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని క్వశ్చన్ చేయకపోవడం, ఈ 2 అంశాలు కూడా మిగిలిపోయినటువంటి అంశాలు. మరోవైపు జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యకు సంబంధించినటువంటి సమాచారం ఏ విధంగా తెలుసుకున్నాడు, ఎవరి ద్వారా తెలుసుకున్నాడు అనేటువంటి అంశానికి సంబంధించి దానిపై కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి హత్య. ఇందులో భారీ ఎత్తున అంటే నగదు చేతులు మారాయి. దీనిపైన లోతైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఆమె 8వ తారీఖున లేఖ రాసిన తర్వాత ఈరోజు ఈడీ అధికారులు ఏకకాలంలో ఇటు తెలంగాణలో కావచ్చు, ఏపీలో 7 ప్రదేశాల్లో సోదాలు చేసి సాయంత్రం వరకు జరిగినటువంటి సోదాల్లో కేవలం అవినాష్ రెడ్డి ఇంట్లో మాత్రమే 24 లక్షల రూపాయలు సీజ్ చేసింది తప్ప మిగిలినటువంటి నిందితుల ఇళ్లలో సీజ్ చేసినట్లయితే మాత్రం అధికారిక ప్రకటనలో అయితే మాత్రం లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది సార్. మరొక అంశం ఏంటంటే ఈ 7.5 సంవత్సరాల తర్వాత ఈ మనీ లాండరింగ్ పాల్పడ్డారు, హవాలా ద్వారా వీళ్ళు నగదు బదిలీ చేశారని ఏ విధంగా ఈ కేసులో ఎస్టాబ్లిష్ అవుతుందనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా ఉంది. మరోవైపు ఈ కేసులో ప్రూవ్ అయ్యేటువంటి కేసా ఇది అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉంది. న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు, ఈ ఎప్పుడైతే సిబిఐ దర్యాప్తు చేసి ఇందులో భారీ ఎత్తున కోట్లు మారాయి, మనీ ట్రాన్సాక్షన్ 45 కోట్ల వీళ్ళు ఒప్పందాలు చేసుకొని కుట్రపూరితంగా వ్యవహరించారనేటువంటి సబ్జెక్టు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్యారలల్గా ఈడీ కూడా విచారణ జరిపితే ఖచ్చితంగా ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు లభించేది. కానీ 7.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈడీ విచారణ జరిపినా, సోదాలు చేసినా దాంట్లో అంత ప్రయోజనం ఉండదు అనేది కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరి డిజిటల్ ఆధారాలు కావచ్చు, కొన్ని ఈ హత్యకు సంబంధించినటువంటి కేసుకు అంటే దానికి ఆధారంగా లభించినటువంటి కొన్ని డాక్యుమెంట్లు లభించాయనేది వాళ్ళ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. కాబట్టి మరి చూడాలి ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎలాంటి అంశాలు బయటపడతాయి. నిందితులను తీసుకువచ్చి విచారణ జరిపినప్పుడు ఈ కేసులో సిబిఐ ఏ విధంగా అరెస్ట్ చేసిందో అదే విధంగా ఈడీ కూడా ఈ కేసుల్లో నిందితుల్ని అరెస్ట్ చేయబోతుందా, వాళ్ళ ఆస్తులను జప్తు చేయబోతుందా అనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ నేను యాక్చువల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, అది ఎనీ కేస్, ఏ కేసు అయినా సిబిఐ టేకప్ చేసిన కేస్ ఒకవేళ అందులో మనీ ట్రయల్స్ కనుక ఉంటే అది ఈడీ కూడా ఇస్తారు. ఉదాహరణకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనుకుందాం మనం, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తూనే మనీ ట్రయల్కి సంబంధించి ఈడీకి చెప్పడం వల్ల ఈడీ కూడా ఎంటర్ అయింది. ప్యారలల్గా 2 ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి. సిబిఐ ఎఫ్ఐఆర్ ఇది చేసింది, ఈడీ ఈసీఐఆర్ ఫైల్ చేసింది, అరెస్టులు జరిగాయి. సిబిఐ అరెస్టులు చేసింది, ఈడీ అరెస్టులు చేసింది. ఈడీ అనేది ఒక ప్యారలల్ ఇన్వెస్టిగేషన్. కానీ ఇక్కడ సిబిఐ దాదాపు 2 సంవత్సరాల పైన అవుతుంది, ఎక్కడ ఉలుకు పలుకు లేదు, అసలు ఆల్మోస్ట్ క్లోజ్ చేసినట్టే కనపడుతోంది. ఫైనల్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎక్కడ సిబిఐ కదలికలు కానీ దీని మీద పిలుపులు ఎవరికి ఏమీ లేదు కదా. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది అని అంటే సిబిఐకి ఆపేసినట్టు అనుకోవాలా మనం, ఈడీకి స్టార్ట్ చేసింది అనుకోవాలా, అట్లా ఉంటుందా? అవును సార్, అంటే ఇప్పుడు ఈ సిబిఐ ఫైనల్ రిపోర్ట్ మీరు అన్నట్లుగా ఫైనల్ రిపోర్టు ట్రయల్ కోర్టులో వేసిన తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా సిబిఐ ఒక అంశాన్ని అందులో స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే, ఈ కేసులో ఇంకా విచారించదగ్గ అంశాలు ఏమీ లేవు, అన్ని విచారణ జరిపాము, ఇంకెవరిని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటే చైతన్యరెడ్డి కావచ్చు ఈ కేసులో సునీల్ యాదవ్ తమ్ముడిని విచారణ జరిపి వాళ్ళ ప్రమేయం లేదనేటువంటి అంశాన్ని మా ఇన్వెస్టిగేషన్లో తేల్చామంటూ కూడా సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. సిబిఐ ఇప్పటికైతే మాత్రం ఈ కేసులో మేము విచారణ పూర్తి చేశామని చెప్పి ఛార్జ్షీట్ ఫైల్ చేసేసి ఆల్రెడీ కేసు ట్రయల్కి వెళ్లే దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడం అనేది కొంత మాత్రం చర్చకు దారితీసింది. ఎందుకంటే 7.5 సంవత్సరాలు, మరోవైపు సిబిఐ ఛార్జ్షీట్ వేసిన 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడం వల్ల ఇందులో ఏ విధంగా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఈ కేసులో ఏ విధంగా ఈ కేసు న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్లో నిలబడుతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ 24 లక్షల రూపాయలు సీజ్డ్ ప్రాపర్టీనే తప్ప
ఈ హత్యకు ఈ 24 లక్షలకు సంబంధం ఉందనేది ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తారనేది మాత్రం ఇన్వెస్టిగేషన్లో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. మరి ఈ కేసులో మరి ఈడీ కూడా ఎప్పుడైతే సిబిఐ గతంలో కొన్ని సంవత్సరాల పాటు విచారణ జరిపి ఛార్జ్షీట్లు వేసిందో అదే విధంగా ఈడీ కూడా మరికొన్ని సంవత్సరాల పాటు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయడం కానీ వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం కానీ అదేవిధంగా సిబిఐ గతంలో చేసిన విధంగా ఈ కేసును మరొక 2-3 సంవత్సరాల పాటు సాగదీసి మరి ఈడీ కూడా ఛార్జ్షీట్ వేయబోతుందా, ఏం జరగబోతుందా అనేది మాత్రం కొంత అయితే మాత్రం అయోమయంగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈడీ సడన్గా ఎంట్రీ, ఇది ఊహించింది కాదు, నిజానికి ఎవరు అనుకోలే ఈడీ ఎంటర్ అవుద్దని. ఈడీ ఎంటర్ అయిపోయి ఎప్పుడో 7.5 సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులో అప్పుడు ఎవరికి డబ్బులు ఇచ్చారు అని ఇప్పుడు సోదాలు చేస్తే వాళ్ళు ఆ డబ్బులు అలాగే మంచం కింద పరుపు కింద దాచిపెట్టుకున్నారనుకుంటుందో ఈడీ, మరి ఏమో నాకు తెలియదు. కానీ మరి ఇప్పుడు సోదాలు చేసి ఏం పట్టుకుందామని సామెత చెప్తారు, కొండను తవ్వి అన్నట్టుగా, ఇక్కడ అది కూడా దొరకదు. కానీ ఎందుకు వచ్చారు, ఏంటి, దీని వెనక మతలబు ఏంటి, రాజకీయ కోణం ఉందా, లేకపోతే ఇలాంటిది కూడా లేకుండా ఏదో క్లోజ్ చేసే కోణమా, నిజంగా సీరియస్నెస్ ఉందా, వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు నిందితులు పట్టుకునే కోణం ఉందా లేదా, లేక అసలు వాళ్ళని పక్కకు తప్పించేందుకు ఇక్కడితో దానికి క్యాప్ పెట్టేసి ఇంతే అని చెప్పడం కోసమా, చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ దర్యాప్తు మీద మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. దీని మీద కొంచెం లోతుగా చర్చను చూద్దాం. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులోకి సడన్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దానికి సంబంధించిన చర్చను మనం చూస్తున్నాం. ఈ చర్చలో మనతో రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు, మాజీ జడ్జ్ శంకు రామకృష్ణ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. రామకృష్ణ గారు, సడన్ ఎంట్రీ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అర్థంగా అంటే నాకైతే షాకింగ్. ఈడీ ఎంటర్ అయ్యిందంటే 7.5 సంవత్సరాల తర్వాత. మరి మీకేమనిపిస్తోంది? మిమ్మల్ని విశ్లేషించమంటే ఈడీ ఎంట్రీని ఎలా విశ్లేషిస్తారు? సార్, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉండేటువంటి శ్రీనివాస్ గారికి మరియు విద్యాసాగర్ గారికి మన ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ అన్నది కొన్ని కేసుల్లో తప్పని పరిస్థితుల్లో ఎంట్రీ అవుతుంది సార్. ఎందుకంటే ఆ యాక్ట్ యొక్క పుట్టుక, దాని యొక్క ఆబ్జెక్ట్స్ మనం చూసినప్పుడు కేవలం ఈ యొక్క ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ సంబంధించి, ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుందని, కొంతమంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతమయ్యి అది ప్యారలల్ గా ఒక ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తుందన్న ఒక ఆలోచనతో ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ను 2002 ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మన దేశంలో. ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ అన్నది చాలా చోట చాలా కేసుల్లో ప్యారలల్ గా జరుగుతాయి, లేకపోతే కొద్ది రోజుల డిఫరెన్స్ తో జరుగుతాయి. మరి విచిత్రంగా వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో 7.5 years తర్వాత ఈడీ ఈ రోజు ఒక యాక్టివ్ స్టెప్ తీసుకోవడం. యాక్టివ్ స్టెప్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో ఎక్కడా కూడా ఈసీఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ చేశారని చెప్పలేదండి వెంకటకృష్ణ గారు. అవును, అది నాకెందుకో కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది కేవలం ఒక స్టంటా, నిజంగానే ఈడీ వాళ్ళ యొక్క ఇనిషియేషన్ ఇందులో జరిగిందా, అసలు ఒక నెంబర్ అంటూ దీనికి ఉందా లేదా? ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ లో చెప్పాలి కదా. వాళ్ళు ఏం చెప్పుకొచ్చారు, ఎంతవరకు వైఎస్ వివేకానంద రెడ్డి చరిత్ర చెప్పారు, తర్వాత మర్డర్ జరిగిన విషయం చెప్పారు, సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇవి చెప్పారు అంతే. మాకు పలానా టైంలో మాకు ఒక ఇంటిమేషన్ వచ్చింది, ఆ ఇంటిమేషన్ బేస్ చేసుకొని మా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఆథరైజ్డ్ ఏజెన్సీకి ఇనిషియేట్ చేశారు. అది కూడా 30 days అని మ్యాండేటరీ పవర్ ఉంది అందులో. ఏదైనా వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 30 days లోపల వాళ్ళు ఈసీఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళు స్టెప్ ఇన్ కావాలి. అందుకే నేను అడుగుతున్నా, ఇది 2026 లేకపోతే 2024, 2019, 2020 ఎక్కడా లేదు. ఈసీఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఏ డేట్ లో రిజిస్టర్ అయింది, ఎక్కడా లేదు. మరి ఏ విధంగా ఈ రోజు అవినాష్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి తవ్వకాలు, తవ్వకాలు, ఆ తవ్వకాల్లో 25 లక్షల రూపాయలు దొరికిందని మీరు ఇంట్రొడక్షన్ లో బాగా చెప్పారు.
వాళ్ళ కూరగాయల కోసమో లేకపోతే ఇంట్లో పని వాళ్ళ కోసమో పాల ప్యాకెట్లు తెప్పించుకోవడానికి పెట్టుకున్న అమౌంట్ డెఫినెట్ గా అయి ఉంటుంది. మరి ఇక్కడ క్రైమ్ ప్రొసీడ్స్ క్లియర్ గా ఉంది. సెక్షన్ 4 ఆఫ్ ది ఈ యొక్క మనీ లాండరింగ్ యాక్ట్ లో పిఎంఎల్ఏలో అది ఖచ్చితంగా నేరానికి కనెక్ట్ అయి ఉండాలి ఏదైనా అటాచ్మెంట్ చేయాలంటే. మరి 25 లక్షల రూపాయలు ఎలా ఈ క్రైమ్ కు ఎట్లా అనుసంధానం చేస్తారు? 2 లాకర్స్ అనుకోండి, ఓకే రైట్, ఆ లేక ఏమన్నా ఉంటే బయటపడితే చెప్పొచ్చు. మరి 25 లక్షల రూపాయలని వాళ్ళు సీజ్ చేసిన అంశాన్ని ఎలా సబ్స్టాంటియేట్ చేసుకోగలుగుతున్నారు, రీజన్స్ ఏంటి అనేది కూడా ఏదో వెళ్ళారు కాబట్టి అక్కడెక్కడో కనపడి ఉంటాయి టేబుల్ మీద ఎక్కడో, అవి పట్టుకొచ్చారు, ఇక అయ్యో దొరికినాయి అని. ఏముంది ఇక్కడ వాళ్ళ టార్గెట్ ఏంటి? వాళ్ళ టార్గెట్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ముందు హత్య తర్వాత మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఈ యొక్క మనీ ట్రయల్ ఎలా జరిగింది. ఇప్పుడు దస్తగిరి గురించి చెప్పారు, ఓకే, దస్తగిరి ఆయన అప్రూవ్డ్ గా మారిన తర్వాత చాలా విషయాలు బయట వచ్చాయి. ఆయన అప్రూవ్డ్ గా మారారు కాబట్టి ఈ కేసుకు ఒక రకమైనటువంటి ఎండింగ్ అయినా రాగలిగింది. వీళ్ళేం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏదో వాళ్ళ బుర్ర పగలగొట్టుకోనో లేకపోతే వాళ్ళ టాలెంట్ అంతా ప్రదర్శించో ఏదో చేశారనుకోవడానికి లేకుండా పోయింది వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో, హత్య కేసులో. మరి అటువంటిప్పుడు ఈ రోజు సడన్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ కావడం అన్నది ఒక శుభసూచకం అనుకుందామా, లేకపోతే ఏదో అది కూడా ఒకటి భాగం మిగిలి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే 40 లక్షల పైచిలకు క్యాష్ ను వాళ్ళు సీజ్ చేస్తున్నారు దస్తగిరి స్నేహితుడి దగ్గర నుంచి. కొన్ని బంగారు ఆభరణాలు కొన్ని అవన్నీ సీజ్ చేస్తున్నారు కాబట్టి అవి సీజ్ చేసింది వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఎవరు అవి ఎలా సంపాదించామన్న దానికి వాళ్ళు అథెంటికేషన్ గా ఏది ప్రూఫ్స్ పెట్టలేకపోయారు. దానివల్ల అమౌంట్ అట్లే కోర్టులోనే అలా ఉండిపోయింది. కాబట్టి దానికి ఏదో విధమైనటువంటి ముగింపు ఇవ్వాలి కాబట్టి అది ఒకవేళ ఈ షెడ్యూల్ అఫెన్స్ లో ఉంది. మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది 302 రెడ్ విత్ 120B అన్నది పిఎంఎల్ఏలో షెడ్యూల్ లో ఒక భాగం కాబట్టి షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రతి క్రైమ్ ను డెఫినెట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఏదో ఒకటి చేయాలి. దాన్ని కరెక్టే గానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక రకంగా సిబిఐ అఫీషియల్ గా క్లోజ్ చేయలేదేమో కానీ అన్అఫీషియల్ గా క్లోజ్ చేసినట్టే ఈ కేసుని. అలాగే ఉంది, ఎక్కడా కూడా దాని కదలికలు లేవు. వాళ్ళు ఊళ్ళో పోతే తంతామంటే కూడా రాకుండా అటే పోయారు, ఇక మళ్ళీ వెనక్కి కూడా రాలేదు. అదే కదా జరిగింది. వెంకటకృష్ణ కేసు మీద ఎవరైనా మాట్లాడితే తంతాం బిడ్డ అంటే అటు నుంచి అటే పోయారు, మళ్ళీ వెనక్కి కూడా రాలేదు. అన్నవాడు ఎవడో కూడా వాడి మీద యాక్షన్ తీసుకునే ధైర్యం కూడా చేయలేకపోయింది సిబిఐ. ఒక్క నిమిషం సార్ రామకృష్ణ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్ గారు, ఈడీ ఎంట్రీ ఈ కేసు విచారణలో ఈడీ ఎంట్రీ సడన్ ఎంట్రీ, అది కూడా ఈ సడన్ ఎంట్రీని మీరు పాజిటివ్ గా చూస్తున్నారా నెగిటివ్ గా చూస్తున్నారా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే 2 వారాల క్రితం సునీత ఇక లేఖ రాసింది ద్రౌపది ముర్ము గారికి, మీకు గుర్తుండే ఉంటుంది. మరి ద్రౌపది ముర్ము గారి నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కరెక్ట్ గా ఆగస్టు 8వ తారీఖు సునీత ఒక 6 పేజీల లేఖ ద్రౌపది ముర్ము గారికి రాసిందండి. ఏది వాళ్ళ నాన్న మరి జయంతి సందర్భంగా 7.5 ఏళ్లుగా నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. 3 ప్రభుత్వాలు మారాయి ఆంధ్రప్రదేశ్ లో. చంద్రబాబు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మళ్ళా చంద్రబాబు ప్రభుత్వం. 3 సిట్లు వేశారండి. డీజీపీతో ఒక సిట్ వేశారు, తర్వాత ఎస్పీ అభిషేక్ తో వేశారు, తర్వాత ఎస్పీ అన్బురాజన్తో వేశారు. 6 ఎంక్వైరీ ఆఫీసర్లు వెంకటకృష్ణ గారు. అరే 7.5 ఏళ్లు. ఇప్పుడు ఈ 2 అత్యున్నత దర్యాప్తు సంస్థలు, 4-5 కోర్టులు ఏం తేల్చాయండి? ఆమె ఆవేదన, ఆమె న్యాయ పోరాటం. ఐఎమ్ ఫైటింగ్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్ అంట. ఇది టు ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సిబిఐ, టు ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద జ్యుడిషియరీ అని చెప్పి సునీత చెప్తాను. కొన్ని గ్రే ఏరియాస్ అసలు వీళ్ళు అడ్రస్ చేయలేదు. ఏది ఆ గ్రే ఏరియాస్? ఇప్పుడు ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది వెంకటకృష్ణ గారు? మీరు ఆ కిరణ్ యాదవ్ లేకపోతే అర్జున్ రెడ్డి వాళ్ళ యొక్క ఆ వాట్సాప్ సంభాషణ దానికై పరిమితం కాకుండా సునీత ఇచ్చే కొత్త అంశాలు ఏమైనా ఉంటే వాటిపై కూడా దర్యాప్తు చేయండి అని అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు. సిబిఐకి స్వేచ్ఛ కూడా ఇచ్చిందండి. కొత్త విషయాలు ఏమైనా ఉంటే నువ్వు వాళ్ళకి ఇవ్వమ్మా అని సునీతకు చెప్పింది. మరి సునీత ఇచ్చిన కొత్త విషయాల పైన ఎందుకని సిబిఐ
దర్యాప్తు చేయలేదండి. ఎందుకని ఈ కేసు ఇంతటితో ముగించాలని సిబిఐ చూస్తోంది? ఏంటి ఆ కొత్త విషయాలు సునీత చెప్తోంది? జగన్మోహన్ రెడ్డికి ప్రపంచానికన్నా ముందు ఎలా తెలిసింది ఈ హత్య? మా అందరికన్నా ముందు మాకు తెలిసింది 6:15కి తెలిస్తే జగన్మోహన్ రెడ్డికి ఉదయం 5 గంటలకే ఎలా తెలిసింది? అసలు రాత్రి 11:45 మార్చి 14, 2019 నుంచి ఉదయం 6:15 దాకా అసలు ఏం జరిగింది? వీటన్నిటిపైన అడ్రస్ చేయాలి కదండి. ఇప్పుడు ఇవాళ ఈడీ వచ్చింది, ఇది మరి శుభసూచకమే కాదనం. ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది, ఇక్కడ దీనికి ఈ కేసుకి ప్రాణం పోస్తుందా? ఇవాళ సునీతకు జరిగే న్యాయం చేయగలదా? ఇప్పుడు మీరు చెప్పారు 25 లక్షలు ఏదో స్వాధీనం చేసుకున్నారని. ఆల్రెడీ ఈ సుపారీ ఎంత అండి? 40 కోట్లు. ఆ రోజు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్ల సుపారీ అని చెప్పి నాతో చెప్పాడని దస్తగిరి వాంగ్మూలంలో చెప్పాడు. దీని వెనక ఒక బిగ్ పొలిటీషియన్స్ ఉన్నారు అని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చెప్పాడన్న. ఎవరా బిగ్ పొలిటీషియన్స్? 40 కోట్ల సుపారీ ఇచ్చే స్థాయి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఉందా? 40 కోట్ల సుపారీ ఇవ్వాలంటే వాడికి 100 కోట్లు 100 కోట్లు ఉండాలి కదా వెంకటకృష్ణ గారు, లేకపోతే 1000 కోట్లు ఉండాలి. అంటే ఈ హత్య వెనుక 1,000 కోట్ల వ్యక్తున్నాడు, 100 కోట్ల వ్యక్తున్నాడు. అతన్ని బయట పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డిని, భారతీ మేడంని ఎందుకు విచారించలేదు? ఈ కేసులో సునీత అడుగుతోందండి. షర్మిల అడిగింది. ఏది? సునీత కాదు, షర్మిలే అన్నది. ఈ హత్య వల్ల నష్టపోయింది మా చిన్నమ్మ సౌభాగ్యమ్మ, మా చెల్లెలు సునీత. అరే ఇప్పుడు హంతకులను పట్టుకోవాల్సినటువంటి అన్న స్థానంలో ఉన్న వ్యక్తి హంతకులను కాపాడుతున్నాడు అని. ఇక్కడ గమ్మత్తు చూసారా వెంకటకృష్ణ గారు? రాజశేఖర్ రెడ్డి 2 బిడ్డలు, ఒకళ్ళేమో బాధితులకి అండగా ఉన్నారు, ఒకళ్ళేమో హంతకులకి కొమ్ము కాస్తున్నారు. హంతకులతో చేయి కలపటం కాదు, అసలు అతనే ప్రధాన పాత్రగా కనపడతారు. ఈ కేసులో వెంకటకృష్ణ గారు నా దృష్టిలో A1, A2, A3, A4 ఆ ఎర్రగంజిరెడ్డి, లేకపోతే సునీల్ యాదవ్, లేకపోతే ఆ ఉమాశంకర్ రెడ్డి వాళ్ళు కాదండి, దస్తగిరి వాళ్ళు కాదు. ఈ కేసులో నిజంగా A1, A2, A3, A4 ఇంత డ్రాగాన్ కి 7.5 ఏళ్ళు ఈ నాన్సుడికి A1 ఎవరండి? సిబిఐ కాదా? A2 కోర్టులు కాదా? A3 కేంద్ర ప్రభుత్వం, A4 రాష్ట్ర ప్రభుత్వం. ఎవరంటే వివేకానంద రెడ్డి? రాజ్యసభ తప్ప అన్ని సభలు చూశాడు, లోక్సభ చూశాడు, శాసనసభ చూశాడు, శాసన మండలిలో పనిచేశాడు, మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఇప్పుడు ఈ మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్. ఇలాంటి కేసు దర్యాప్తు ఇదేనా ఈ కేసు దర్యాప్తు? 2 అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఇవాళ సిబిఐ ఏం చేస్తుంది? ఇన్నేళ్లుగా మూసేయాలని చూస్తుంది కేసు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి నాకు తెలిసినంత వరకు సునీతారెడ్డి గారు కంప్లైంట్ చేసినట్టుగా అయితే లేదు డైరెక్ట్ గా. ఆమె రాష్ట్రపతికి రాసిన లేఖలో ఎస్ అన్ని విషయాలు ఎవరెవరి ప్రమేయం ఉంది అనుకుంటోంది, డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఇదంతా డీటెయిల్గా రాసి ఈ కోణాల్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, న్యాయం చేయండి అని రాష్ట్రపతిని కోరారు. అది క్లియర్. కానీ ఈడీకి ఎక్కడ కూడా డైరెక్ట్ కంప్లైంట్ చేసినట్టయితే లేదు. కానీ సడన్ గా ఈడీ ఎంట్రీ ఇవ్వడం రాష్ట్రపతి గారి జోక్యం అని అనుకోవాలా? మీరు అన్నారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. లేఖలో 2 అంశాలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. ఆయుధం ఇంతవరకు దొరకలేదు, అది ఓకే, అది తర్వాత మాట్లాడదాం. ఆయుధం విషయం చాలా గొప్పగా ఉంది. ఆయుధం విషయం చాలా గొప్పగా ఉంది. చాలా కొత్త ఆర్టిస్టులు తెర మీదకి వస్తున్నారు దాని మీద, అది తర్వాత మాట్లాడదాం. కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సడన్ గా ఎంటర్ అవ్వడానికి ప్రెసిడెంట్ గారి ఇనిషియేషన్ ఏమన్నా ఉందా? భారతదేశంలో రాష్ట్రపతులు అంత బాగా ఇనిషియేట్ చేస్తే ఈడీ ఎంటర్ అయిపోతుందా? పొలిటికల్ రీజన్స్ ఉన్న ఇలాంటి కేసుల్లో రాష్ట్రపతి గారు డైరెక్ట్ గా ఈడీకి చెప్పి మీరు వెళ్ళండి అని చెప్తారా? చెప్పకూడదనే లేదు, బట్ చెప్పే పరిస్థితి ఉన్నదా అనేది ఒకటి. చెప్పగానే ఈడీ ఆగా మేఘాల మీద వచ్చే దాడులు చేసేస్తుందా? పొలిటికల్ నెక్సెస్ ఉన్న కేంద్రం, రాష్ట్రం, రాజకీయాలు వీటి నేపథ్యంలో అసలు ఈడీ ఎంట్రీ దేనికి సంకేతం?
దీనివల్ల ఒరిగేది ఏంట? విద్యాసాగర్ గారు గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. ఈడీ ఎంట్రీ దేనికోసం? గుడ్ ఈవినింగ్ సార్. మీకు మిగతా ఇద్దరు ప్యానలిస్ట్ నమస్కారం. మీరు సడన్ ఎంట్రీ అంటున్నారు కానీ ఇది అన్వాంటెడ్ ఎంట్రీ. అసలు అన్వాంటెడ్ ఎంట్రీ, అసలు యూజ్లెస్ ఎంట్రీ ఇదంతా కూడా. ఇప్పుడు మర్డర్ జరిగి 7 సంవత్సరాలు అయిపోయి 8వ సంవత్సరం నడుస్తుంది. 7 సంవత్సరాల్లో అంటే అవినాష్ రెడ్డి ఏమైనా పిచ్చోడా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించున్నాడా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళు ఫైల్ చేసి ఎప్పుడో లీగల్ అయిపోయి ఉంటుంది అమౌంట్. 8వ సంవత్సరంలో ఆయన ఈ ఆగస్ట్ 31 కి రిటర్న్స్ ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ అండి. అంటే మర్డర్ జరిగిన తర్వాత 8వ సంవత్సరం ఈస్ గోయింగ్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఇప్పుడు ఈడీ రావడం ఏంటి? యూజ్లెస్ కాకపోతే యూజ్లెస్. లెటర్ లో ఏముంది? నారేషన్ సిబిఐ నారేషనే. ఏమైనా కొత్తగా ఉందా? ఇట్లా జరిగింది, మేము వచ్చాము, మేము ఏదో 24 లక్షల రూపాయలు రికవర్ చేసామన్నారు. ఆ 24 లక్షల రూపాయలు ఈ ఆగస్ట్ 31 కి ఈస్ గోయింగ్ టు, ఇప్పుడు దాన్ని పెడతాడు, రికార్డులో పెడతాడు కదా, నాకు ఈడీ రైడ్ అయింది 24 లక్షల రూపాయలు అక్కడ ముందు పెట్టేస్తాడు. బట్ ఈ విల్ డూ యూజెస్ కాకపోతే ఇదంతా కూడా. ఇన్ వాట్ వే ఈడీ ఇస్ రిలేటెడ్ టు దిస్ ఇష్యూ? ఈడీకి ఈ కేసుకి ఏంటి సంబంధం అసలు? ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతుంటే నేను మాట్లాడకూడదని మాట్లాడాను. పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ లెటర్ పంపిస్తే అందులో మ్యాటర్ను బట్టి ఆవిడ సిబిఐ కూడా పంపించి ఉంటుంది, ఈడీ కూడా పంపించి ఉంటుంది. ఇక్కడ రెస్పాండ్ అవ్వాల్సిన సిబిఐ అయి ఉండాలా. అది వదిలేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇక్కడ మన డబ్బులు ఏదో ఉన్నాయి కాబట్టి మా మీద ఎందుకులే, ఓసారి రైడ్ చేస్తే పోలా అన్నట్టు ఓసారి వచ్చి రైడ్ చేసిపోయారు అంతవరకు. శిరచ్ఛేదనం కేసులో రాష్ట్రపతికి లెటర్ పెడితే రాష్ట్రపతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం లెటర్ వస్తే ఏం జరిగిందండి? శిరోముండనం కేసులో శిరోముండనం ఏం అద్భుతాలు జరిగినాయి రాష్ట్రంలో? ఏమైనా ఎస్ఐ కూడా పట్టించుకోవాలా ఆ లెటర్? మరి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వాట్ ఈస్ ద ప్రెసిడెంట్ లెటర్? 7 సంవత్సరాలు రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత 2 ఎలక్షన్స్ జరిగింది. ఆ 2 ఎలక్షన్స్ లో ఆవిడ 100 కోట్లు ఖర్చు పెట్టారు, మళ్ళా 2024 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఏంటి 40 కోట్లు? ఏంటి 40 కోట్లు? యూజ్లెస్ కాకపోతే ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టి ఉంటాడు. ఆ 40 కోట్లని నిజంగా ఎవడైనా వ్యాపారంలో పెట్టుంటే ఫైనాన్షియల్ థియరీ ప్రకారం అయితే ఈ 7 సంవత్సరాలు 1400 కోట్లు టర్న్ ఓవర్ చేసి ఉంటాడు. 1:5 ఫైనాన్షియల్ థియరీ ఎప్పుడు కూడా బ్యాంకింగ్ థియరీలో 7 సంవత్సరాల్లో అంటే అప్పుడు 200 సంవత్సరాలు 200 కోట్లు, 7 2 1400 కోట్లు. 1400 కోట్లలో 10% ప్రాఫిట్ అనుకోవడం 140 కోట్లు సంపాదించి ఉంటాడు. అది వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈడీ రైడ్ అంట, ఇది ఇంకోటి అంటే ఎవరిని పక్కదో పట్టించడానికి ఇదంతా కూడా. ఏదో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పి పేరుతో వచ్చేసి ఏంటి ఏం చేశారు? లాకర్లు దొరికినాయి. అవినాష్ పిచ్చోడా లాకర్లో డబ్బులు పెట్టుకోవడానికి, లాకర్లో ఏమైనా పెన్ డ్రైవ్లు పెట్టుకోవడానికి? అరే ఆయన ఫోను తిరువనంతపురంకి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే 7 సంవత్సరాలు ఇంతవరకు ఆ ఫోన్ ఏమైందో దిక్కు మొక్కులే. ఇండియాలో 2 ఉన్నాయి ఫోరెన్సిక్ ల్యాబ్స్, ఒకటి గుజరాత్ లో, 2 కేరళలో. దీన్ని కేరళకు పంపించారు విత్ ది ఆర్డర్ ఆఫ్ ది హైకోర్టు. ఇంతవరకు వచ్చిందండి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందా? గూగుల్ టేక్అవుట్ అన్నారు కదా, గూగుల్ టేక్అవుట్ లో వీళ్ళంతా పోయి ఆ జిఎంటీకి ఇది జిఎంటీ టైం అన్నారు కదా. ఎంతమందికి తెలుసు అండి? ఎంతమందికి తెలుసు? 199 మందికి తెలియదు జిఎంటీ టైం అంటే. ఇది ఆ టైమింగ్ లో వచ్చిందని చెప్పేసి ఒక మర్డర్ కేసులో మెయిన్ అక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తి జైలు పోకుండా బయటకు రాగలిగాడు. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి గొప్ప జడ్జిమెంట్ అది, గొప్ప ఆర్డర్, నాట్ జడ్జిమెంట్. 5 నిమిషాల్లోనే అరెస్ట్, రిలీజ్ అయిపోయినాయి. రిలీజ్ మరి దేని గురించి మాట్లాడతాం? ఈ వ్యవస్థలన్నీ కలిపి, నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్, ఈ వ్యవస్థలన్నీ కలిపి వివేకానంద రెడ్డి మర్డర్ కేసును చంపేసాయి. అయిపోయింది, నో మోర్ కేస్.
ఏ 0.1% కూడా మీరేం ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మర్డర్ కేసుని మర్డర్ చేశాయి దర్యాప్తు సంస్థలు. మరి ఏంటి మరి ఇన్కమ్ ట్యాక్స్ లో 7-8 సంవత్సరాల తర్వాత ఫైల్ చేసి మొత్తం లీగలైజ్ అయిపోయిందంటే ఇప్పుడు నువ్వు వచ్చి 2 లక్షల రూపాయలు చేసి అంటే మీరు ఇంట్రోలో చెప్పారే పాల ప్యాకెట్ల కోసమో కూరగాయల కోసం పెట్టుకున్న డబ్బులు కాకపోతే. ఆవిడ అడిగినది రీజనల్ పాయింట్ అక్కడ ఏంటంటే సునీత గారు ఈ విషయం ప్రపంచానికి తెలియక ముందు జగన్మోహన్ రెడ్డికి ఎట్లా తెలుసు అనేది వ్యాలిడ్ పాయింట్. అదొక్కటే వ్యాలిడ్ పాయింట్ నా దృష్టిలో. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది ఆమె. ఇందులో కీలకమైన పాయింట్స్ అసలు సిబిఐ మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పాయింట్స్. ఒకటి మీరు అన్నది జగన్మోహన్ రెడ్డికి అందరికంటే ముందు ఆ టైంలో 4:30కే తెల్లవారుజామున ఎలా తెలిసిందనేది వ్యాలిడ్ పాయింట్. అదొకటి. ఇప్పటి వరకు ఇందులో కీలక సాక్షులుగా ఉన్న 5గురు అనుమానాస్పదంగా ఎలా చనిపోయారు, వాళ్ళు ఎందుకు చనిపోయారు, దీని మీద ఎందుకు దర్యాప్తు చేయట్లేదు. మూడవది చీటికి మాటికి విమానాలు హెలికాప్టర్లో తిరిగే జగన్మోహన్ రెడ్డి గారు తాపీగా హైదరాబాద్ నుంచి సాయంత్రం 3 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి ఎందుకు బై రోడ్ వెళ్ళారు. కనీసం ఆ వెళ్ళిన డ్రైవర్ కూడా చనిపోయాడు, తీసుకెళ్లిన డ్రైవరు. సో ఇలాంటి మైన్యూట్ థింగ్స్ మీద ఎందుకు దర్యాప్తు జరగడం లేదు అనేది చాలా మందిలో ఉన్న అనుమానం. అది చేయాల్సింది సిబిఐ. సిబిఐ ఎప్పుడో దీనికి తలుపులు తాళాలు వేసేసి ఈడీ వచ్చి 14 లక్షలు దొరికినాయి 24 లక్షలు దొరికినాయి అని చెప్పడం అనేది ఒక్క నిమిషం సాగర్ గారు, రామకృష్ణ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు అందరు అనుకుంటున్నది ఏమంటారు, ఎవరు చంపారో ఎవరు చంపించారో పులివెందుల పూలంగళలో అడిగినా చెప్తారు అని చెప్తారు. యా ట్రూ. ఇది ఎవరు చంపించారు ఆడా మగా పక్కన పెట్టండి, ఎవరు చంపించారు, చంపింది ఎవరు, డబ్బులు ఎవరు ఇచ్చారు, ఇదంతా అందరికి తెలిసిన స్టోరీయే. దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సింది సిబిఐ. సిబిఐ ఏం చేసింది, ఒక దశ వరకు వచ్చింది. ఎక్కడి దాకా, అవినాష్ రెడ్డి వరకు వచ్చింది. అవినాష్ రెడ్డిని టచ్ చేయలేకపోయింది. నాట్ ఈవెన్ టచ్ హిమ్. టచ్ చేయలేకపోయింది కదా. టచ్ చేయలేక ఆయన మీద కేసు పెట్టారు. కోర్టు ప్రెమిసెస్లోనే ఆయనకి బెయిల్ ప్లస్ అరెస్టు బెయిల్ అక్కడికక్కడే అయిపోయిందా. సో ఇప్పుడు ఈడీ ఎంటర్ అవ్వడానికి చూస్తూ ఉంటే ఇక ఈ కేసుని దర్యాప్తుని అక్కడితో ఆపేసి ఆ పైకి వెళ్లకుండా చేసే ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది అనుకోవచ్చునా? సార్ వెంకటకృష్ణ గారు ఒకటి బాగా అర్థం చేసుకోవాలి సార్. ఏంటంటే ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క చరిత్ర. అటువంటి వ్యక్తి హత్య గావించబడితే దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి కేసు, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కలగజేసుకున్నటువంటి కేసు ఈ విధంగా అయిపోతుంది అంటే దీన్ని ఆపుతున్న వ్యక్తి బలమేంటో ఒకసారి ఆలోచించండి. ఆ వ్యక్తి ఎంత బలమైన వాడో, అతనికి ఉన్నటువంటి మూలాలు ఎంత గట్టివో అది ఆలోచించాలి ప్రజలు. అంటే దేశంలో ఉన్న అత్యున్నతమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా కలిసి కూడా నా ఎంట్రీకి పీకలేవు అన్న చందాన ఈరోజు సామాన్యమైనటువంటి మానవులకు ఒక సంకేతం వెళ్ళిపోయింది అంటే అది ఎవరి దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించండి. నేను ఇక్కడ అంటున్నాను సార్, ఈ కేసులో డైరెక్ట్ విట్నెస్లు ఎవ్వరూ లేరు, అది గుర్తుపెట్టుకోవాలి. వివేకానంద హత్య కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరూ లేరు. కేవలం ఇట్ ఈస్ రెస్ట్ అపాన్ ది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. మా పరిభాషలో చెప్పాలంటే, న్యాయ పరిభాషలో చెప్పాలంటే ఇది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ పైన ఆధారపడి దాంతో పాటు హత్యలో నేరుగా పాల్గొన్న నిందితుల యొక్క డైరెక్ట్ వాంగ్మూలము, అప్రూవల్ గా ఇచ్చిన వాంగ్మూలం. అప్రూవ్డ్ అది ఎప్పుడు పనిచేస్తుంది? రిమైనింగ్ ఎవిడెన్స్ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అది సపోర్ట్ చేస్తుంది. అదర్వైజ్ ఆ ఎవిడెన్స్ కూడా మొత్తం రిలే అవ్వడానికి కూడా కోర్టులు సమ్మతించవు. ఇక్కడ ఏం చేయాలి సిబిఐ వాళ్ళు? ఇప్పుడు అప్రూవ్డ్ గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి లీడ్ ను పట్టుకొని ఆ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, ఆ చైన్ ఆఫ్ లింక్స్ అన్ని కూడా వన్ బై వన్ అటాచ్ చేసుకుంటూ ముద్దాయి దగ్గరికి వెళ్ళి ఫిక్స్ చేయాలి కేసు. ఇక్కడ ఏం జరిగింది? చాటరింగ్, అదేమంటారంటే స్క్రంబ్లింగ్,
విచ్చలవిడిగా ఇసిరి పారేశారు. ఒక్కొక్క ముక్క ఉత్తరం పడి ఉంటే ఒక ముక్క దక్షిణం పడింది, ఒక ముక్క తూర్పును పడి ఉంటే ఒక ముక్క పడమర పడింది. వేర్ ఈస్ ది లింక్ ఇన్ బిట్వీన్ ది ఆల్ ది సర్కమ్స్టెన్సెస్? ఇక్కడ కోర్టు పరిభాషలో కోర్టు తీర్పులు ఎందుకు ముద్దాయిలకు వాళ్ళందరినీ కూడా కేసులు కొట్టేస్తుంటారంటే ఇటువంటి చర్యల వల్లే. ఒకటి గమనించండి, ఆమె భారతి గారు విజయలక్ష్మి గారితో కలిసి సునీతారెడ్డి గారు కలిసినప్పుడు ఏం చెప్పింది ఆమె? మీరు సజ్జల రామకృష్ణారెడ్డితో టచ్ లో ఉండండి, ఆయన అన్ని చూస్తాడు, మీరు ఆయన చెప్పినట్లు వినండి చెప్పిన తర్వాత 2 రోజులనే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు? అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చాడు డైరెక్ట్ గా. ఈయన స్వయంగా మా ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సాక్షిగా క్లీన్ చిట్ ఇచ్చాడు. రెండో అంశం ఏంటంటే, ఎప్పుడైనా సిబిఐ గాని ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయబోతున్నారు అన్న లీక్ ఇచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ఫాలో అని ఢిల్లీకి వెళ్తాడు. అక్కడ రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా ఒరగబెట్టాడా? అది కాదు. కానీ ఆయన ఢిల్లీకి వెళ్ళేది దేనికోసము? అవినాష్ రెడ్డి గారి యొక్క అరెస్ట్ ను ఆపడం కోసం. ఎస్, అది కల్లారా చూసాం, ఆగిపోయింది. స్వయంగా సిబిఐ వాళ్ళు హైకోర్టు ముందర చెప్పారండి, ఎస్ వీఆర్ గోయింగ్ టు అరెస్ట్ అవినాష్ రెడ్డి బై టుమారో అని. టుమారో అన్నారు. ఏమైంది? కాలేకపోయి. అంటే ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, ఒక బలమైనటువంటి వ్యవస్థ నిర్మించుకున్నాడు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కట్టిన కోట, అది కరెన్సీ కోట అందామా, లేకపోతే డైమండ్స్ తో కట్టిన కోట అందామా, లేకపోతే బంగారు వెండితో కట్టుకున్న కోట అందామా, దాన్ని ఛేదించడానికి మన దగ్గర సరైనటువంటి వెపన్స్ లేవు. ఆ సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, దాని అమ్మాయి దాని మొగుడు ఇంకెవరైనా కావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే వెంకటకృష్ణ గారు, సామాన్య ప్రజలకు ఈ దేశంలో న్యాయ పరిపాలన సక్రమంగానే అమలవుతుందన్న భావనైనా కలిగించగలగాలి. ఇటువంటి కేసుల వల్ల, ఇటువంటి విచారణ వల్ల సామాన్య మానవుడికి న్యాయం పట్ల, న్యాయం పట్ల ఒక రకమైనటువంటి ఒక నిర్లిప్తత, ఏముందిలే ఇంతే కదా చెప్పేస్తున్నారండి. మీరు అన్నారు కదా, పులివెందుల్లో చిన్న పాల ప్యాకెట్ వేసుకునే కుర్రాడు కూడా ఎవరు చంపారయ్యా? వైఎస్ వివేకానంద రెడ్డి. ఎందుకు చంపుతారు? ఎంపీ సీట్ కోసమే కదా. అదే కదా మెయిన్ గొడవ. మరి ఎంపీ సీట్ కోసం చంపినది ఆడ ఎవరు చంపించే అవకాశం ఉంటుంది? ఇంకా ఆమె సునీత రెడ్డి గారు చెప్తున్నారు ఆయన సమాధానం, నా బంధువులే, నా రక్త బంధువులే. ఎట్లండి? ఎంత ఘోరంగా నరికి 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 చంపితే సుమారుగా 7-8 గొడ్డలి పోట్లు, కత్తిపోట్లు ఆ బాడీ పైన ఉంటే గుండెపోటు అంటూ కథలల్లినటువంటి సాక్షి యాజమాన్యానికి, అదే విధంగా తర్వాత దాన్ని ఏం చేశారు? నారాసుర రక్త చరిత్ర అంటూ ఒక కాంప్లైంట్ తీసుకున్నారు. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డికి ఉన్న అక్రమ సంబంధాల వల్ల చంపి ఉండవచ్చు అని ఒక కథనము వండి వార్చారు. ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడే చంపించాడంటూ ఒక కథనం అల్లాడు. రకరకాల కథనాలన్నింటినీ వండి వార్చుతూ ప్రజల నెత్తిన కుమ్మరిస్తూ సాక్షి మీడియా అంత హంగామా చేస్తుంటే ఆ యాజమాన్యాన్ని పిలిచి ఒక్క మాట అడగలేదు సిబిఐ. మీకున్నటువంటి కనీసము ఒక్క నోటీస్ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఆ కడప సాక్షి బ్యూరో లాంటి వాళ్ళకి కానీ ఇచ్చి ఎందుకు ఈ విధమైనటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీరు పబ్లిష్ చేశారని ఒక్క వివరణ కూడా తీసుకున్నటువంటి ఆ ఛార్జ్ షీట్ అశాంతం ఎక్కడా కూడా లేకుండా పోయింది. మరి ఇప్పుడు ఈ రోజు హడావుడిగా ఈడీ వాళ్ళు చేసి ఎటువంటి అథెంటికేషన్, నేను అంటున్నాను ఇది జస్ట్ ఏ పాంప్లెట్, నాట్ ఏ ప్రొసీజర్ పేపర్, ఇట్స్ జస్ట్ పాంప్లెట్. అటువంటిది ఏదో పెట్టారు, చూసాము, ఎస్ 25 లక్షలు 24 లక్షలు కామన్ ఇవన్నీ కూడా. కానీ సిబిఐ వాళ్ళు కేసు క్లోజ్ చేసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ రెండింటినీ కోర్టు యాక్సెప్ట్ చేసి ఈ రోజు పర్టికులర్ గా ఆ కేసు ఎందుకు పోస్ట్ అయిపోయింది? ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం కోసం. ఈ రోజు వివేకానంద రెడ్డి కేసు తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో పోస్ట్ అయితే, మరి ఈ రోజు హడావుడిగా ఈడీ వాళ్ళు 6 చోట్ల 7 చోట్ల ఈ విధమైన చర్యలు చేశారు. బహుశా ఏదైనా పట్టుకోగలిగితే, నేను అంటున్నది ఏంటంటే, ఎటువంటి విచారణలో అయినా కొంచెమైనా సునీత గారి కన్నీటి బొట్టును తోర్చగలిగేటువంటి సాక్ష్యాధారాలు కొంచెమైనా దొరికితే, ఆమె ఎవరిని అంటే మీరు అన్నది నిజంగా కూడా ఈ దర్యాప్తులో ఏదైనా కనీసం ఏదైనా దొరికితే, కొన్నను తవ్వి ఎలుక కాదు కదా బొద్దింక దొరికినా సంతోషమే. కానీ 5 సంవత్సరాలుగా
అసలు నేరాన్ని దర్యాప్తు చేయడమే పనిగా పెట్టుకునే సిబిఐ ఏమీ చేయలేక, ఎవరిని టచ్ చేయలేక చేతులెత్తేసి పోయింది కదా. కేవలం ఎకనామిక్ అఫెన్సెస్ మాత్రమే దర్యాప్తు చేసే ఈడీ ఏం చేయగలుగుతుందండి? ఏం చేయగలుగుతుంది ఈడీ? అదే అందుకే నేను ముందే చెప్పాను వెంకటకృష్ణ గారు, ఆ యాక్ట్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటోనే చెప్పాను. కేవలం 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య శిక్ష వేసేటువంటి పవర్ ఉన్నటువంటి ఈడీ కోర్టు, మళ్ళీ కొంతమంది 10 years అంటారు, అది మళ్ళీ పార్ట్ 2 కింద పడుతుంది. అంటే నార్కోటిక్ డ్రగ్స్ ఉంటేనే 10 years ఉంటుంది. ఇటువంటి వాటిల్లో కేవలం 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య శిక్ష వేసేటువంటి పవర్ ఉన్నటువంటి ఒక బోర్డు, అది నాట్ అట్ ఆల్ కోర్టు కూడా కాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది. ఇక్కడ ఒక విషయము శ్రీనివాస్ గారు, చాలా విచిత్రమైన ఇది ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, అది ఎన్డీఏ పక్కన పెడదాం, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇక ఒకసారి లెక్కలేసుకోవాల్సిన పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే, చనిపోయిన హత్య జరిగినప్పుడేమో నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళు రాస్తే, ఇప్పుడు ఏ రకంగా రివర్స్ అటాక్ స్టార్ట్ అయిందంటే, శ్రీకాంత్ రెడ్డి ఆ పార్టీ వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమంటాడు? సిట్ తర్వాత సిబిఐ విచారణ కూడా జరిగింది, ఇప్పుడు ట్రయల్ జరగాలి. వివేక హత్య కేసు ట్రయల్ సజావుగా సాగకుండా ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? చూడండి, ఎందుకు ట్రయల్ జరగకుండా ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారంట. అంటే ఎవరు సృష్టిస్తున్నారు? తెలుగుదేశం పార్టీని అడుగుతున్నట్టు కదా ఆయన. వివేకాన్ని చంపిన గొడ్డలి ఎవరిదో తేల్చేందుకు ఎందుకు భయపడుతున్నారు? మై గాడ్, వివేకాన్ని చంపిన గొడ్డలి ఎవరిదో తేల్చేందుకు ఎందుకు భయపడుతున్నారు? అంటే గొడ్డలి కూడా ఎవరితో తేల్చలేదు ఇంతవరకు సిబిఐ అని ఈయన చెప్తున్నారు. అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఆ గొడ్డలి తెలుగుదేశం పార్టీదని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ రోజున చేతిలో ఇంత పొడుగు కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాస్తే మరి ఆయన ఎందుకు చూస్తా ఊరుకున్నాడో, ఇప్పుడేమో గొడ్డలు కూడా టీడీపీదే అని నాట్ ఓన్లీ శ్రీకాంత్ రెడ్డి, కొత్త కొత్త ఆర్టిస్టులు తెర మీదకి వస్తున్నారు. నీలి మీడియాలో ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు కొడుతున్నారు. గొడ్డలు ఎక్కడో తెచ్చారా, గొడ్డలు ఎవరింట్లో ఉందో తెలుసా, గొడ్డలు టీడీపీ వాళ్ళ దగ్గరే ఉంది, ఇప్పుడు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు ఏదో లాకర్లో ఉందేమో. అంటే ఈ రకమైన ఇవి దేనికి సంకేతాలు సార్ ఇవి? తెలుగుదేశం పార్టీకి అంటే మంచితనం అని చెప్పుకుంటే సరిపోదు, వాళ్ళు ఖచ్చితంగా వేసేస్తున్నాడు ఆయన. ఇంకో మాట అన్నాడు, అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది, ట్రయల్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంట. అంటే ట్రయల్ చేయాల్సింది కోర్టు, కానీ వీళ్ళు అడుగుతున్నది ప్రభుత్వాన్ని. ట్రయల్ ఎందుకు లేట్ అవుతోంది? కేసు కోర్టు పరిధిలో ఉంది, నిందితులపై విచారణ జరిగి నిజాలు బయటికి రావాలంట. చూడండి ఎంత ధీమాగా అడుగుతున్నాడు శ్రీకాంత్ రెడ్డి గారు. విచారణ జరిగి నిందితులపైన నిజాలు బయటికి రావాలంట. వివేక హత్య కేసులో ట్రయల్కు మేము పూర్తిగా సిద్ధం. మేమంటే ఎవరు? శ్రీకాంత్ రెడ్డికి సంబంధం లేదు, శ్రీకాంత్ రెడ్డి పేరు ఆ జాబితాలో ఛార్జ్ షీట్లో ఎక్కడా లేదు. మరి మేము పూర్తిగా సిద్ధం అంటే వైసీపీ పార్టీయా? జగన్ రెడ్డి తరపున మాట్లాడుతున్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి పేరు లేదు కాబట్టి స్పీడీ ట్రయల్ వాళ్ళకి కూడా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉంటుంది. ఈ రకంగా వివేకా గారిని చంపిన గొడ్డలి ఎవరిదో తేలాలి, నిజం ప్రజల ముందుకు రావాలి. గడికోడి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్స్ అండి ఇవన్నీ, అలిగేషన్స్ కాదు, డిమాండ్స్. హీఈస్ డిమాండింగ్ ట్రయల్ జరగాలి, గొడ్డలు ఎవరిదో తేలాలి. శ్రీనివాస్ గారు ఇది ఐ డోంట్ నో చంద్రబాబు నాయుడు గారు మరి ముందు ఇంకేమవుద్దో ఇంకా. అది ఇప్పుడు చాలా బాధ వేస్తుంది కృష్ణ గారు. అంటే మనం నవ్వటం కాదు కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు గొడ్డలి ఎక్కడిది, గొడ్డలి ఎవరిది అని అంటున్నారు. గొడ్డలి పార్టీ అని ఆ పార్టీని గత ఒక నెల రోజులుగా వీళ్ళు బ్రాండ్ చేస్తున్నారు. ప్రతి చోట అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పదం ఎక్కడ వాడతలేదు. దానికి కౌంటర్ గా గొడ్డలే మీ దగ్గర ఉందని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు వెన్నుపోటు పార్టీ అన్నారు కానీ దాన్ని అంత ప్రజల్లోకి వెళ్ళటం. గొడ్డలి పార్టీ అనేది వాళ్ళ వైసీపీ మీద ఆ బ్రాండ్ పూర్తిగా రిజిస్టర్ అయిపోయిన పరిస్థితుల్లో ఇక ఏం తెలియాలో తెలియక ఇట్లా మాట్లాడుతున్నారు. పొద్దున ఈడీ రైట్స్
తెల్లారుజామున జరుగుతున్న దగ్గర నుంచి మీరు సాక్షిలో గనక చూసినట్లయితే కథనాలు, అక్కడ స్టోరీలు, అక్కడ విమర్శలు వైసీపీ వాళ్ళు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని, ఇది అక్కడ నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్, మెగా డిఎస్సి లేకపోతే గ్రూప్ వన్ పైన నేను సిబిఐ విచారణకు సిద్ధం, మెగా డిఎస్సి పై నువ్వు సిద్ధమా అని ఛాలెంజ్ చేశాడు. దాని నుంచి డైవర్షన్ చేయటం కోసం మరి ఇప్పుడు ఈడీ రైట్స్ అనేది తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? అసలు చంద్రబాబుకి ఏంటి సంబంధం? రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఈడీ రైట్స్ అక్కడ మీరు ఇందాకే చెప్పారు, రాష్ట్రపతికి లేఖ వెళ్ళింది, రాష్ట్రపతి అందరికీ డైవర్ట్ చేసినట్టే చేసింది, సిబిఐకి చేసింది, ఈడీకి చేసింది. ఈడీకి ఎందుకు చేసిందంటే ఆ పాయింట్ సునీత రైట్ చేసిన పాయింట్, హంతకులకి నగదు ఎవరు సమకూర్చారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 10 కోట్లు ఇస్తానన్నాడు. ఈ నేరం గనక అతని మీద వేసుకుంటే ఎవరతను? అతను చనిపోయాడు, గంగాధర్ రెడ్డి. కువైట్ గంగాధర్ రెడ్డి నిజంలో ఎలా చనిపోయాడు? అతను సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. ఇదే ఏది 10 కోట్లు మరి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇస్తానన్నాడు, ఈ నేరం నా నెత్తినేసుకుంటే మళ్ళీ అడ్డం తిరిగాడు, వేరే విషయం, చచ్చిపోయాడు. దాన్ని ఉదాహరించేది ఏది? హంతకులకి ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సమకూర్చారనే దాంట్లో మరి బహుశా ఈడీ ఎంటర్ అయినట్టుంది. అది ఎంటర్ అయితే ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ ఏంటండి? ఎవరు డైవర్షన్ చేస్తున్నారు? ఈడీ రైట్స్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చింది ఈడీ, సరే ఏం చేస్తుందో తెలుస్తుంది. నాకింకా వ్యవస్థపై నమ్మకం పోలేదు వెంకటకృష్ణ గారు. ఇది వ్యవస్థ ఏది? ఎవరు ఎంత వ్యక్తులు, మేమెంత శక్తివంతులమని చెలరేగిపోయినా వ్యవస్థ అందరికన్నా శక్తివంతులు, అది వేరే విషయం. మరి ఈడీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ రైట్స్, ఈ 10-11 ప్రాంతాల్లో దొరికినటువంటి డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ డివైసులు ఎక్కడన్నా ఒక తీగ దొరకపోతుందా? డొంక కదలకుండా ఉంటుందా? ఆ నమ్మకం నాకుంది. ఇంకా ఇప్పటికీ కూడా ఈ కేసు విషయంలో విద్యాసాగర్ గారు మీరు తేల్చేశారు. శ్రీనివాస్ గారు, నమ్మకం లేక కాదు, కానీ నమ్మకాలు నమ్మకాలుగానే ఉంటున్నాయి, నమ్మకాలు అపనమ్మకాలుగా మారిపోతున్నాయి. మళ్ళీ మనమే తర్వాత నమ్మకాలు కూడా జరుగుతున్నాయా? అంతే కదా. ఇక చివరికి ఏ స్థాయికి వచ్చామంటే కర్మ రిటర్న్స్. ఓ మెసేజ్ వచ్చింది నాకు, కర్మ రిటర్న్స్ అండి, కర్మ ఎవరిని వదలదండి అని ఓ మాజీ మంత్రి గారిది లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తూ, ఆయనకి ఏమైంది, ఇది కూడా అంతేనండి, 4 రోజులు అటు ఇటు. అంటే ఈ స్థాయికి వెళ్ళిపోతున్నాం. ఏది ఇంత దర్యాప్తు సంస్థలు పెట్టుకు ఏమైంది? ఆయేషా మీరా కేసులో సిబిఐ దర్యాప్తు ఏమైంది? చివరికి చేతులెత్తేసి దాదాపు 20 ఏళ్ళు పైన దర్యాప్తు చేసి హంతకుడు ఎవరో పట్టలేక చెప్పలేక చేతులెత్తేసారు. పాపం ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ పోయి మళ్ళీ ఇది చేశారు. సిబిఐయే, మన సిబిఐయే కదా. సో ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అలాగని నేను సిబిఐని ఏదో తక్కువ ఇదని కాదు, కానీ ఎక్కడో ఏదో లోపం. ఇంత పెద్ద హై ప్రొఫైల్ కేసులో కూడా చేతులెత్తేసి వాళ్ళనే సిబిఐ అధికారులనే బెదిరించడం. కర్నూలు వెళ్ళి అవినాష్ రెడ్డిని ఇంట్రాగేట్ చేయడానికి వెళ్తే పోలీసులు ఎంటర్ కానివ్వలేదు. మై సెయిట్ క్వశ్చన్ టు సిబిఐ అండ్ కన్సర్న్ అఫీషియల్స్ అండి, ఆ రోజున సిబిఐని ఏపీలోకి ఎంటర్ కానివ్వకుండా కర్నూలులో అడ్డుకున్న పోలీసుల పైన సిబిఐ కంప్లైంట్ ఇచ్చిందా? సిబిఐ ఏమైనా యాక్షన్ తీసుకుందా? రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు సిబిఐని అడ్డుకున్న పోలీసు అధికారులపైన యాక్షన్ తీసుకుందా? సింపుల్ కదా. ఈ కేసులో నిష్క్రియాపరత్వంగా అచేతనంగా ఉన్నాయి దర్యాప్తు సంస్థలు అనడానికి కర్నూలులో అవినాష్ రెడ్డిని ఇంట్రాగేట్ చేయడానికి వెళ్ళిన సిబిఐ టాప్ మోస్ట్ ఇంట్రాగేషన్ ఏజెన్సీ అధికారుల్ని కర్నూలులో ఆపేసి భయభ్రాంతులకు గురి చేస్తే, ఆ భయభ్రాంతులకు గురి చేసిన ఎస్పీని కానీ, డిఎస్పీని కానీ, సిఐని కానీ, ఎస్ఐని కానీ కనీసం వాళ్ళ పేర్లతో కేసు అయినా బుక్ అయిందా? వాళ్ళని విచారించారా? వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే దాని అర్థం ఏంటి? ఏరియాస్ మీరు అన్నట్టు సో మెనీ గ్రే ఏరియాస్. సునీత లేఖలో ఇంకా వాల్యూ ఏముంది సార్? ఇంకా వాల్యూ ఏముంది? సిబిఐకి వాల్యూ ఏముంది? ఈడీకి వాల్యూ ఏముంది? గవర్నమెంట్కి వాల్యూ ఏముంది? దర్యాప్తుకు వాల్యూ ఏముంది? మీరు ఇందాక అన్నారు వ్యవస్థల మీద నమ్మకం. ఏంటి నమ్మకం? బూడిద. ఏమీ లేదు. కర్మ రిటర్న్స్ అనుకోవాలంతే. గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అని వదిలేసుకుని కూర్చోవాలి. గాలి వస్తే దీపం ఉంటుంది, గాలి వస్తే దీపం ఉండదు, గాలి లేకపోతే దీపం ఉంటుంది. సాగర్ గారు,
శ్రీకాంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేస్తున్న పాయింట్స్ చూస్తే మళ్ళొక్కసారి చెప్తా నేను, సిబిఐ విచారణ జరిగింది, సిట్ విచారణ జరిగింది, ఇప్పుడు ట్రయల్ జరగాలి. వివేక హత్య కేసు ట్రయల్ సజావుగా సాగకుండా ఎందుకు అడ్డంకులు? అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది, ట్రయల్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాడు ఆయన, తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాడు ట్రయల్ ఎందుకు లేట్ అవుతోంది అని. ఓ పక్క 7 ఏళ్ల నుంచి పోరాడుతున్న సునీతారెడ్డి అలాగే ఉన్నారు, చేతిలో కత్తి పెట్టి బొమ్మలేసి పోస్టర్లు వేసి నారాసుర రక్త చరిత్ర రాసిన వాళ్ళు అలాగే ఉన్నారు. రాయించుకున్న ఆయన అప్పుడేమో రాయించుకున్నాడు, ఇప్పుడేమో అడిగించుకుంటున్నాడు. ఏంటిది? ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా డిమాండ్ చేస్తున్నారు. ఓకే, నేను ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్స్. యా ప్లీజ్. యా, ఇప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి స్థాయి చంద్రబాబు నాయుడుది కాదు. నెంబర్ 1 పాయింట్. నేను సరిపోతా గడికోట శ్రీకాంత్, నాకు కూడా సరిపోడు గడికోట శ్రీకాంత్ రెడ్డి సబ్జెక్ట్ లో ఆయనకు 100 రెట్ల కంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను. సాగర్ ఒక్క నిమిషము. దీంట్లో దీని బెయిల్ మీద ఉన్న సునీల్ యాదవ్ లైన్ లో ఉన్నారు, ఒకసారి టెలిఫోన్ లో, ఒకసారి సునీల్ యాదవ్ తో మాట్లాడదాం. సునీల్ యాదవ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? బాగున్నాను సునీల్. ఇక్కడ ఒకటి, ఈడీ ఎంట్రీ ఇవ్వడం పైన, ఈ దర్యాప్తులో సడన్ గా ఈడీ రావడం పైన మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ సార్, నా ఒపీనియన్ ఏంటి అంటే, ఫస్ట్ ఏంటి నేను మొదటి చెప్తున్నాను, నాకు ఇదే కేసుకైనా శ్రీకమ్మ మేడం వేసిన కేసానికైనా కోర్టుకు నేను సానుకూలంగానే స్పందిస్తున్నా. నాకు ఎంక్వైరీ కావాలని అన్నాను, అది అయిపోయింది, ఆ ప్రాప్తం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈడీ అనేది ఎంటర్ అయింది కాబట్టి నేను సహకరిస్తానని చెప్తాను సార్ పూర్తిగా. నాకు ఇప్పుడు ఈడీనా తెలియజేసుకోవాలని చెప్తామంటే నేను సహకరిస్తాను సార్. ఈడీ మీరు సహకరిస్తారు, మీరు ఆల్రెడీ సిబిఐ కూడా సహకరించారు, ఇప్పుడు దీనికి సహకరిస్తారు, అది వేరే విషయం. నేను దాని గురించి మీరు సహకరిస్తారా లేదా అనేది నా పాయింట్ కాదు. 7.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈడీ వచ్చి డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడికి పోయినాయి అంటే, ఇచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయా? మీకు వచ్చి మీరు తీసుకోలేరు అన్నారు, దస్తగిరికి ఏదో కొంత ఇస్తే ఆయన మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారని దస్తగిరి చెప్పినాడు. అసలు 40 కోట్లు 45 కోట్ల సుపారీకి సంబంధించి 7.5 సంవత్సరాల తర్వాత ఆధారాలు దొరుకుతాయా ఈడీ ఇప్పుడు వస్తే? అంటే నేను ఈ కేసు అత్యధిక సార్, నేను ఏం చెప్పినా బయటకి బాగోదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఈడీ అనేది ఎంటర్ అయింది, ఈడీ ఇంకా ఎంక్వైరీ కూడా పూర్తిగానే స్టార్ట్ కూడా కాలేదు. ఈ మధ్యలో ఇప్పుడు ఇట్లా బయటకు చెప్పడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను సార్. తర్వాత ఇంకొకటి, గొడ్డలి టీడీపీ వాళ్ళ దగ్గరే ఉంది అనే ప్రచారం మొదలైంది మళ్ళీ కొత్తగా వైసీపీ వైపు నుంచి, వాళ్ళ మీడియా వైపు నుంచి. గొడ్డలి టీడీపీ వాళ్ళదే, టీడీపీ వాళ్ళ దగ్గరే ఉంది గొడ్డలి అని రకరకాల ఇంటర్వ్యూలు మీరు కూడా చూస్తున్నారు కదా వాళ్ళ మీడియాలో. కొత్త క్యారెక్టర్లు తెర మీదకి వస్తున్నాయి, కొత్త ఆర్టిస్టులు తెర మీదకి వస్తున్నారు. సో ఈ గొడ్డలి కొత్తగా చర్చ వచ్చింది కదా, మీకేమనిపిస్తుంది దాని మీద? చాలా సంతృప్తిగా అడగలుగుతారు. ఇప్పుడు సార్ చనిపోవడం వల్ల లాభపడింది ఎవరు అనేది ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మనకే కాదు. ఈ టీడీపీకి సంబంధం ఏముందని నేను అంటాను సార్. టీడీపీ పార్టీ గొడ్డల పార్టీ అనేది మనం అనొద్దని నేను అంటున్నా సార్. ఓకే, ఇప్పుడు సార్ చనిపోవడం వల్ల లాభపడింది ఎవరు, వాళ్ళని అడగాలి సార్. వాళ్ళు ప్రత్యేకంగా పెట్టుకోవాల్సింది వాళ్ళు పెట్టుకోవాలి. నేను వ్యక్తిగతంగా ఎవరు విజిట్లేదు సార్, నేను చెప్తున్నా. ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధం ఉంది సార్, గొడ్డలి పార్టీ అనేది టీడీపీ. ఇప్పుడు ఈ మధ్య కూడా మళ్ళీ కూడా నన్ను కోవట్ అనే పదాన్ని తీసుకున్నారు సార్ ఎలక్షన్ టైంలో. అవును, అప్పుడు మనం మాట్లాడాం కదా డిబేట్ లో. అవును, నేను ఇప్పుడు అప్పుడు చెప్పలేదు కాబట్టి వైసీపీ వేస్తున్నారు. ఇప్పుడు నేను నిజాన్ని చెప్తుంటే టీడీపీకి కోవట్ అని చెప్పి పేరు వేస్తున్నారు సార్. టీడీపీకి కూటమి పార్టీకి నన్ను కోవట్గా చేసి పారేశారు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ వాళ్ళు. సరే, ముద్రేసి ప్రచారం చేయడానికి ఏముందిలే, కోవట్ అంటారు, రేపు పొద్దున టీడీపీ కార్యకర్త కూడా అంటారు. అలాగని వాళ్ళు కొంతమందికి ఎంపీలు ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చిన మీకు ఏమైనా ఇస్తారా ఏమి? టీడీపీ వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యే టికెట్లు అట్లేమి ఉండదు కదా. అట్లేం లేదు సార్, ఏమి లేదు సార్. నేను టీడీపీ ఒకవేళ నేను కోవట్గా ఏంటి, నేను అడిగిన కోరికలను తీర్చేవారు. కోరికలు అంటే నాకున్న దాంట్లో కూడా మీరు తీర్చేవారు, గన్మెన్ అయినా ఎస్కాట్ అయినా ఇంకోటి అయినా. నేను అడిగిన సెక్యూరిటీ పర్పసే. అలా కోవట్ అయితే నేను ఎప్పుడు తెచ్చుకోకూడదు సార్. కోవట్ కాదు, ఏమీ కాదు. ప్రభుత్వానికి వినవించుకున్నా వాళ్ళు దాన్ని తీసుకున్న పరిశీలనలో ఉందని కూడా అన్నారు సార్ మొన్న. ఇప్పుడైతే గొడ్డలి పార్టీ అనేది అనకూడదని నేను అంటాను సార్. నేను ఇప్పటికి సంబంధం ఉంది, కుటుంబ ప్రభుత్వానికి సంబంధం లేదు సార్ గొడ్డలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సునీల్ యాదవ్, థ్యాంక్ యూ. రైట్, అది విన్నారు కదా తన ఒపీనియన్ అది. సరే, ఈడీ వచ్చినా ఎవరు వచ్చినా అడిగితే మేము సహకరిస్తామనేది ఒక పాయింట్.
వివేకానంద రెడ్డి చనిపోతే ఎవరికి లాభమో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీని వెనక ఎవరున్నారనేది. అది మొదటి నుంచి చెప్తున్న ఆర్గ్యుమెంటే. కానీ వీళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేకపోతే రివర్స్లో వస్తున్నాయి ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిది. చెప్పండి విద్యాసాగర్ గారు. ఇప్పుడు సునీల్ మాట్లాడిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మర్డర్ ఫర్ గెయిన్, ఎవరికి లాభం అన్నది కూడా పాయింట్ అక్కడ. అవును, ఆ పాయింట్ లో సిబిఐ చేసింది కొంతమందిని దాంట్లో అక్యూజ్డ్ గా పెట్టింది. దాంట్లో అవినాష్ రెడ్డి కూడా ఒకడు. ఇప్పుడు సునీతారెడ్డి గారు చెప్పేది ఏంటంటే వాళ్ళు కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం ఎట్లా తెలుసో తెలుసండి అన్న దగ్గర పాయింట్ వచ్చింది. అంటే ఇన్కంప్లీటెడ్, ఆవిడ దృష్టిలో ఇది ఇన్కంప్లీటెడ్, సిబిఐ దృష్టిలో ఇది కంప్లీటెడ్. సో ఇక్కడ గడికోటి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో నేనంటే ఆయన చెప్పేది కాదు, ఆయన చంద్రబాబు నాయుడు గారి స్థాయి కాదు, చంద్రబాబు నాయుడుకి అందుకోలేనటువంటి వ్యక్తి, కానీ ఆయనకు నా స్థాయి వ్యక్తే ఎక్కువ ఆయనకి. సో కాబట్టి నేనే చెప్పేస్తాను ఆయనకు సమాధానం మీరు అడిగిన దానికి. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే రైట్ లెటర్ టు ద సుప్రీం కోర్ట్. మిస్టర్ గడికోటి శ్రీకాంత్ రెడ్డి, ఈ వర్క్ యాజ్ ఏ విప్ అనుకుంటా. డూ హ్యావ్ ఎనీ గట్స్ యూ రైట్ టు లెటర్ టు సుప్రీం కోర్ట్ ఆర్ సిబిఐ డైరెక్టర్ ఆర్ నాంపల్లి సిబిఐ కోర్ట్? డూ హ్యావ్ ఎనీ గట్స్? మీడియా ముందుకు వచ్చి చెత్త మాటలు మాట్లాడితే కుదరదు. డూ హ్యావ్ ఎనీ గట్స్ రైట్ లెటర్ టు ద కన్సర్న్డ్ ఆఫీసర్స్ అండ్ డిపార్ట్మెంట్స్? అది వదిలేసి మిగతా హరికథలు బుర్రకథలు చెప్తే లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంత ఆ బూత్ మీడియా ఇలాంటి వాళ్ళు గడికో శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళంతా కూడా ఎంత గింజుకున్నా ఎంత ఏమి చేసినా ఒక ముద్ర అయితే పడిపోయింది, ఈ మర్డర్ వాళ్ళు చేశారు అనేది. దాన్ని నువ్వు ఏమి ముద్ర పడిపోవడమా నిజమా అది చెప్పండి. ముద్ర పడిపోయిందంటే మళ్ళీ అట్లా కాదు, నిజమే. నిజం అనేది వాళ్ళ మీద ముద్ర పడింది, ఇది నిజం అనేది. ఇప్పుడు అక్యూజ్డ్ అంటే అక్యూజ్డ్ కి ముద్ర వేస్తారు కదా, నువ్వు అక్యూజ్డ్ తెలుస్తారు కదా, అట్లాగే నిజం నా దృష్టిలో అచ్చేస్తారు. అట్లాగే ఇదనమాట. అంతే. ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రజలు నువ్వు వీళ్ళు ఎంత బాదుకున్నా, బూత్ మీడియా అంత చెప్పినా, బూత్ మీడియా సపోర్టింగ్ మీడియా అంత చెప్పినా, ఎన్ని డిబేట్లు పెట్టినా, ఎన్ని కొత్త స్టోరీస్ వెళ్ళినా, గడికోటి శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు 1000 మంది వచ్చిన మాట్లాడినా రాష్ట్ర ప్రజలు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో వాళ్ళకి నిజాలని రాష్ట్ర ప్రజలకు 2 తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు. ఈవెన్ ఇండియాలో ఉండేటటువంటి ఫెమిలియర్ ఫేమస్ పొలిటీషియన్స్ అందరికీ కూడా ఈ మర్డర్ ఎవరు చేశారు, దేనికోసం చేశారన్న విషయం అందరికీ తెలుసు. అందువల్ల చూడండి, కావాలంటే నో వన్ హ్యాస్ సపోర్టెడ్ టు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ. ఎవరు సపోర్టింగ్ గా ఈ దేశంలో ఒక్కరు సపోర్ట్ గా మాట్లాడలేదు, ఆయనకి ఒక్క పార్టీ మాట్లాడలేదు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని చిత్తగా పార్టీలు కూడా సాగర్ ఒక్క మాట సాగర్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవరు సపోర్ట్ చేశారు ఎవరు సపోర్ట్ చేయలేదు అది సెకండరీ మ్యాటర్. ఇంత పెద్ద హై ప్రొఫైల్ మర్డర్ కేసులో ఇంతవరకు అసలు నేరస్తులు అసలు సూత్రధారులు ఎవరు బయటికి రాలేదు. ప్రజలందరూ మాట్లాడుకునే సూత్రధారి దాకా దర్యాప్తు సంస్థలు వెళ్ళలేదు. చివరికి ఎస్టాబ్లిష్ అయిందనుకుంటున్న అవినాష్ రెడ్డిని కూడా టచ్ చేయలేకపోయారు. హత్య జరిగిన 2వ రోజే నారాసుర రక్త చరిత్రను రాశారు. ఇప్పుడేమో గొడ్డలి ఆళ్ళ దగ్గరే ఉందని మాట్లాడుతున్నారు. అంటే పదే రివర్స్ అటాక్ మీ మీద, మీ పార్టీ మీద, మీ పార్టీ నాయకుడి మీద, ప్రస్తుత ముఖ్యమంత్రి మీద, ఆనాటి ముఖ్యమంత్రి మీద, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాబట్టి అంటున్నా నేను. పదే చేస్తూ ఉంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం ఏంటి అనేది ప్రశ్న. ఇది నా ప్రశ్న కాదు, ఎంటైర్ తెలుగు కమ్యూనిటీ ఆస్కింగ్. ఇది నా ప్రశ్న కాదండి. నేను చెప్పింది నేను అంగీకరిస్తా. ఎక్కడి వరకు అంగీకరిస్తానంటే మా స్టేట్ పరిధిలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా అంగీకరించేవాడిని. ఇది మా స్టేట్ పరిధి కాదు. ఇది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, 7 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్. అక్కడ కూడా మీరే కదా, కేంద్రంలో కూడా మీరే కదా, ఎన్డీఏనే కదా. అంటే ఇప్పుడు ఎన్డీఏ అంటే సుప్రీంకోర్టు ఏమైనా డిక్టేట్ చేయాలా? సుప్రీంకోర్టు ఏమైనా డిక్టేట్ చేయాలా ఈ కేసు ఇట్లా చేయండి అని? ఏ ప్రభుత్వం చేయగలదా? సుప్రీంకోర్టు డిక్టేట్ చేయకపోయినా దర్యాప్తు సంస్థలను ఆదేశించవచ్చు కదా, కేంద్ర పరిధిలో ఉన్న దర్యాప్తు సంస్థల్ని. ఇట్ ఈస్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో సునీత గారు చెప్పాల్సిన వర్షన్స్ అన్ని కూడా చెప్పారు. వెంకటకృష్ణ గారు ఇటు తిరిగి గుడి చుట్టూ తిరిగి గుడి లోపల లేకుండా గుడిలోంచి బయటకు వెళ్ళిపోయినట్టు. మా చేతుల్లో ఏమి లేదు, మేము సైలెంట్ అయిపోయాం, మా వల్ల కాదు. క్వశ్చన్ అది కాదు. అంతే కదా, మా చేతుల్లో ఏమి లేదు, మేమేం చేయలేము, చెప్పండి, మేమేం చేయలేమని చెప్పదలుచుకున్నారా? వాట్ వే వీఆర్ రిలేటెడ్ చెప్పండి నాకు. ఒక దారుణమైన మర్డర్ జరిగితే, ఒక హై ప్రొఫైల్ మర్డర్ జరిగితే అక్కడ కేంద్రం గాని ఇక్కడ రాష్ట్రం గాని మా చేతుల్లో ఏమి లేదని చేతులు ఎత్తేసారు అనుకోవాలి. ప్రజలు అనుకోవాలా? చెప్పండి సార్,
అట్లా కాదు, ప్రభుత్వాలు ఇన్వెస్టిగేషన్ చేయవు, ఆ. ఇన్వెస్టిగేషన్ అథారిటీ. మరి ఎందుకున్నాయి ప్రభుత్వాలు? ఇన్వెస్టిగేషన్ చేయకపోయినా ప్రభుత్వాలు ఎందుకున్నాయి? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం కాదు, ఒక్క నిమిషం అనేది కాదండి. నేను నన్ను ఆపడానికి ట్రై చేయొద్దు. చెప్తాను నేను. మీరు నన్ను ఆపడం అంటే ప్రజలను ఆపినట్టే అవుతుంది. కాదు కాదు, పాయింట్ ఏంటంటే ఇంత హై ప్రొఫైల్ మర్డర్ కేసులో బాధితులకు ఆ న్యాయం జరగకుండా, సునీతారెడ్డికి వారి తల్లి గారికి న్యాయం జరగకుండా మేము చేతులు ఎత్తేసాం, మా వల్ల కాదు, మా మీద ఎన్ని నిందలైనా వేసుకోండి, మా చేతిలో గొడ్డలు పెట్టండి, వేట కొడవలు పెట్టండి, ఇంకేమైనా చేయండి, మేము అలా చూద్దాం చూస్తూ కూర్చుంటాం అని చెప్పదలుచుకున్నారా? పోనీ మాకున్న పవర్ ఏంటో చెప్పండి, పోనీ ఆ పవర్ ఉపయోగిస్తాం. మీకున్న పవర్ ఏంటో మరి మీకు తెలియాలి. ప్రభుత్వాలు ఎందుకున్నాయో, ఇది పూర్తిగా అసమర్థతతో కూడుకున్న వాదన, పూర్తిగా అసమర్థ వాదన, చేతగాని వాదన. మేము మంచోళ్ళం అని చెప్పుకుంటే సరిపోదు, వెంకటకృష్ణ గారు, మేము మంచోళ్ళం అని చెప్పుకుంటే సరిపోదు. మీరు ఏదైనా అనుకోవచ్చు, మీరు ఏదైనా, నేను కాదు ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలే అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు, దాంట్లో ఏమంత లేదు. కానీ మా పాత్ర ఎంత, ప్రభుత్వం యొక్క పాత్ర ఎంత, సుప్రీంకోర్టులో కేసు ఉండంగా అనేది మాత్రమే నేను మాట్లాడతా. శ్రీకాంత్ రెడ్డి అంటున్నాడు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడే మాటలన్నింటినీ మనం పట్టించుకుంటేనే అలా ఎలా అంటారు సార్? శ్రీకాంత్ రెడ్డి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మీరు ఎలా అంటారు? ట్రయల్ కి మేము సిద్ధంగా ఉన్నామంటున్నాడు ఆయన. ఆన్ బిహాఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తరఫున శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ట్రయల్ కి మేము సిద్ధంగా ఉన్నాము అని. మీరు చెప్పారు ఆ విషయం, నాతో చెప్పారు, అదే ఆల్రెడీ చెప్పేశాను. దాన్ని చెప్పండి. ఐ డోంట్ రైట్ ఎ లెటర్ టు సుప్రీం కోర్ట్ అంటున్నాను నేను. సుప్రీం కోర్టు ప్రధానమంత్రికి రాయండి, సునీత గారు రాసినట్టు రాష్ట్రపతికి రాయండి, ఆయన రెడీ కదా, రాయమని చెప్పండి లెటర్. ఇప్పుడు నోటి మాటలు గాల్లో కలిసిపోతాయండి. నోటి మాటలు మనం చాలా మాట్లాడుకోవచ్చు, ప్రాక్టికాలిటీ మీద మనం మాట్లాడాలి ఎప్పుడు కూడా. వాట్ వీఆర్ కన్సర్న్ టు దట్ కేస్. గవర్నమెంట్ సిబిఐ అయిపోయింది, ఎంక్వైరీ అయిపోయింది, దాని మీద విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఆడుకున్నా ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, సిబిఐ చేతులు ఎత్తేసింది. ఎవరండి దీంట్లో విక్టిమ్? ఎవరు సార్? సునీతారెడ్డి గారు. సునీతారెడ్డి గారు కాదు, సునీతారెడ్డి గారు మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారు విక్టిమ్, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు విక్టిమే, స్టేట్ అంతా విక్టిమే. ఎందుకో చెప్పనా? సునీతారెడ్డి గారు స్వయంగా తండ్రిని పోగొట్టుకున్న విక్టిమ్, హత్యకు సంబంధం లేకపోయినా నారాసుర రక్త చరిత్ర అనే నింద వేయించుకున్న చంద్రబాబు నాయుడు విక్టిమ్. ఆ హత్య చంద్రబాబు నాయుడే చేయించాడేమో అనుకుని సింపతితో జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి 5 సంవత్సరాలు నరకం చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విక్టిమ్సే. మీరు సునీతారెడ్డి ఒక్కటే విక్టిమ్ అని మీరు అనుకుంటున్నారు. కాదు కాదు వెంకటకృష్ణ గారు, ఒకటి ఇక్కడ ఇప్పుడు ఆ మర్డర్ అన్నది నేను ఇందాకే చెప్పా, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ క్రైమ్ ఇన్ టు ద పబ్లిక్ లో వెళ్ళిపోయింది. దాన్ని కడగలేరు, చెరపలేరు చరిత్రని. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, నేను మాట చెప్తాను, కొన్ని సందర్భాల్లో మీకు చెప్తాను, కొన్ని సందర్భాల్లో కాలం అనేది కూడా చాలా బలీయమైనది, గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాలు ఇప్పుడు ఈ టైంలో ఈ కేసులో సిబిఐ రెస్పాండ్ అవ్వాల్సింది ఈడీ రెస్పాండ్ అవ్వటం అన్నది బూత్ నేనే చెప్పాను. మేము ప్రభుత్వంలోనే ఉన్నాం, నేను వ్యవస్థనే మాట్లాడుతున్నాను. నేను అసలు ఈడీ ఎంటర్ అవ్వడం వాటిపై ఈడీ ఏమైనా మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుందా? మనీ ట్రైబల్ సిబిఐ చేయలేదా? లాకర్ రికవరీ చేయలేదా? ఇవన్నీ అయిపోయింది. నేనేమంటానంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ క్రైమ్, ఎవరు చేశారనేది ప్రపంచానికి తెలుసు. నేనేమంటానంటే ఇక్కడ సునీత గారు మమ్మల్ని కలిశారు, ఆవిడ మీద రామ్ సింగ్ మీద పెట్టిన కేసులు కానివ్వండి, మా పరిధిలో ఉన్నటువంటి కేసులు కానివ్వండి, సునీతారెడ్డి మీద పెట్టిన కేసులు కానీ, వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టుకు అఫిడవిట్లు ఇచ్చాం. ఇవి ఫాల్స్ క్రైమ్స్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసులు అని చెప్పేసి మేము చూపించాం. సుప్రీంకోర్టు దాన్ని మా వాదన కన్సిడర్ చేసి ఆ కేసులన్నీ తీసేసింది. ఎంతవరకు పరిధి రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతవరకు మేము చేయగలిగాం. ఇంకా చేయాల్సిండేది ఏదైనా ఉంది అనుకుంటే సుప్రీంకోర్టు మాత్రమే ఒకటి చేయాలా. నేను డే 1 నుంచి చెప్తున్నా, అందరూ సిబిఐ అంటే కాదు, సుప్రీంకోర్టు ఇందులో ఇన్వాల్వ్ కావాలని నేను 1 లక్ష సార్లు చెప్పాను. నేను ఎందుకు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుందంటే, సుప్రీంకోర్టులో నేను ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు ఇందాక అన్నారు కదా, ఏది కర్నూలులో పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఎస్పీ వీళ్ళంతా ఎందుకు స్పందించలేదన్నారు కదా. ఐ విల్ టెల్ యూ 2 క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఒకటి, తమిళనాడులో తిరుపతికుంట్రం అని చెప్పేసి ఒక దీపం లైట్ వెలిగించే దాంట్లో ఏదో హైకోర్టు ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయకపోతే, ఏది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో హైకోర్టు జడ్జి సిఐఎస్ఎఫ్ ను పంపించి ప్రొటెక్షన్ ఇచ్చి పైన దీపం వెలిగించేదానికి ఆయన రెడీ అయ్యారు. రెండో కేసు
లేటెస్ట్ గా హైడ్రా కేసులో అదే హైకోర్టు జడ్జి ఇక కనుక పోలీసులు వస్తే యూ టేక్ దెమ్ ఇన్ టు ద కస్టడీ అని చెప్పింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది జ్యుడిషియరీ డిపార్ట్మెంట్. అంత పవర్ఫుల్ ఇచ్చినటువంటి మిలిటరీ కాబట్టి దింపగలరు. ఆ రోజు సిబిఐ ఎందుకు అవసరమైతే మిలిటరీని హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ రెజిమెంట్ నుంచి ఎందుకు డ్రా చేయలేదు? ఒక 100 మంది 200 ఎందుకు డ్రా చేయలేదు? ఇవన్నీ సస్పెన్షన్ ప్రశ్నలు ఇవంతా కూడా మిత్రమా, ఇవన్నీ సస్పెన్షన్ ప్రశ్నలే. నా ప్రశ్న కూడా అదే. ఏంటంటే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు కనీసం ఎంటర్ కూడా కానివ్వకుండా, టచ్ కూడా చేయనివ్వకుండా అడ్డుపడిన పోలీసుల మీదే కంప్లైంట్ ఇవ్వలేకపోయింది సిబిఐ. మీ ప్రభుత్వం వచ్చినాక ఆనాడు సిబిఐని అడ్డుకున్న వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోలేకపోయింది మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం సాగర్ ప్లీజ్ నా మాట వినండి. మీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ, కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ఎందుకని తీసుకోలేకపోయింది? సిబిఐని అక్కడ గేట్ల దగ్గర, హాస్పిటల్ గేట్ల దగ్గర అడ్డుకొని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరి పీరియడ్ లో సార్, ఎవరి పీరియడ్ లో కంప్లైంట్ ఇచ్చారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో జరిగిన చాలా కేసుల్ని ఇప్పుడు పరిశోధన చేయడం లేదా, దర్యాప్తు చేయడం లేదా? ఈ ఫౌల్ ఆర్గ్యుమెంట్ చేయకండి సాగర్, ఫౌల్ ఆర్గ్యుమెంట్ చేయకండి. ఇలా అరుస్తుంటే నన్ను తిడుతున్నారు కామెంట్స్ లో, మెసేజ్ల్లో. ఎందుకయ్యా నీకు మీ ఏబిఎన్ కి మీ ఆంధ్రజ్యోతికి నీకు కంఠశోష, పైయోళ్ళు కిందోళ్ళు ఒక్కటే అని. అర్థమైందా రాజా? అది సిచ్యువేషన్. ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి. శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి శ్రీనివాస్ గారు. ఇందాక మనం మాట్లాడుకున్నదే A1, A2, A3, A4 జనం దృష్టిలో సిబిఐ, కోర్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటే. హత్య అయిపోయింది. ఆ హత్యని తేల్చలేకపోవడంలో వైఫల్యం. నేను చిన్న పొలిటికల్ ఇష్యూ చెప్తానండి. ఇప్పుడు ఆ మధ్య 2-3 రోజుల క్రితం రోజా, పేపినాని వీళ్ళందరూ ఏమంటున్నారు, అదేదో కేసులో పరిటాల హత్య కేసులో కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకున్నాడు రాజశేఖర రెడ్డి అంటారు. లేదు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏమన్నాడు, రెండింటి మీద ఎంక్వైరీకి లెటర్ రాయి చంద్రబాబు అంటాడు. చంద్రబాబు ఆ రెండింటి మీద లెటర్ కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి లెటర్ రాయొచ్చు కదా. ఇప్పుడు ఇందాక శ్రీకాంత్ రెడ్డి లెటర్ రాయమని మన సాగర్ కూడా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకని లెటర్ రాయడండి? నన్ను, నా భార్యని ఇవాళ దోషులుగా చూపించారు, నా చెల్లెళ్ళే నా భార్య నేను కలిసి ఇది చేశామని చెప్తున్నారు, సునీత అంటోంది, లేకపోతే షర్మిల అంటోంది నేను హంతకులను కాపాడుతున్నానని, మరి ఎంక్వైరీ చేయండి మా ఇద్దరి పైన అని జగన్మోహన్ రెడ్డి లెక్క రాయొచ్చు కదండి. తన పైన, తన భార్య పైన వచ్చినటువంటి ఎలిగేషన్స్, వాటి నుంచి తనని విముక్తి చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాసుకోవచ్చు కదా సిబిఐ ఎంక్వైరీ కోసం. అప్పుడు సిబిఐ వచ్చింది కదా. అంటే సిబిఐని ఎవరు ఆపుతున్నారు, కోర్టులను ఎవరు ఆపుతున్నారు? సాగర్ చెప్పినట్టు అందరికీ తెలుసు, జనానికి అందరికీ తెలుసు. దీని వెనుకున్నది జగన్మోహన్ రెడ్డి, ఇదందరికీ తెలుసు కదా. బిగ్ పొలిటీషియన్స్ ఆర్ దేర్ అని చెప్పి దేవిరెడ్డి చెప్పాడంటే అక్కడే అర్థం మనందరికీ తెలిసిందే కదా. అసలు ఆధారాల రూపుమాపింది ఎవరు? ఆధారాలు తొలగించినటువంటి అక్కడ ఉన్నటువంటి వైఎస్ మనోహర్ రెడ్డిని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆ పిఏ కృష్ణారెడ్డి ఏంటి పాత్ర ఎందుకు తేల్చలేదని అడిగింది. సో మెనీ గ్రేవ్ ఏరియాస్ అండి, సో మెనీ డీవియేషన్స్ అండి. దీంట్లో అదే కదా రాసిన లేఖ 6 పేజీలు. మీరు ఎందుకు అసలు వీళ్ళందరూ పట్టించుకుంటే రాష్ట్రపతికి శరణు కోరాల్సిన అవసరం ఏంటంటే? దింపుడు కల్లాం ఆశ, అదే దింపుడు కల్లాం ఆశ. ఇప్పుడు ఈ కేసు చంపేయాలని చూసింది, శవాన్ని దించుతూ వెళ్తారు 3 చోట్ల. ఇప్పుడు ఆ దింపుడు కల్లాం ఆశ మరి ఈడీ ఈ రైట్స్ గా చూడాలి. మరి ఏం జరుగుద్దో మరి చూద్దాం. రైట్, ఈడీ రైడ్ వల్ల ఏమీ ఉండదండి. ఇన్ వాట్ వే రిలేటెడ్ టు ఈడీ దిస్ మర్డర్ కేసు, ఇన్ వాట్ వే రిలేటెడ్ టు ఈడీ మర్డర్ కేసు ఈడీ చేస్తుందా? ఇక్కడ కదా ఇక్కడ రెస్పాండ్ అయి ఉండాల్సింది సిబిఐ. పిటిషన్ పెట్టినప్పుడు రాష్ట్రపతి గారు అందరికీ పంపించి ఉంటారు. ఈడీ వచ్చింది, రేపు సిబిఐ వచ్చిందేమో. అది అయిపోయింది కదా. ఒక మాట సార్, సుప్రీంకోర్టులో కేసు దర్యాప్తును పొడిగించండి, ఇంకా కొన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయి, వాటిని దర్యాప్తు చేయాలని సునీతారెడ్డి పిటిషన్ వేస్తే సిబిఐ ఇచ్చిన సమాధానం ఏంటి? నో, మా దర్యాప్తు అయిపోయింది, చేయడానికి ఏం లేదు ఇంకా అని చెప్పలేదా? సో అది ముగిసిన అధ్యాయం. ఇంకా సిబిఐ దర్యాప్తు అనేది ముగిసిన అధ్యాయం. అవినాష్ రెడ్డితోనే ఆపేశారు.
ఇంకా అంతే. అక్కడి నుంచి పైకి తీసుకెళ్లే ఉద్దేశం సిబిఐకి లేదు, సోకాల్ పొలిటికల్ సిస్టమ్కి లేదు. అక్కడి నుంచి పైకి తీసుకెళ్లడం, అది ఏ సిస్టమ్, ఏ పార్టీ, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, పొలిటికల్ సిస్టమ్కి ఆ ఇంటెన్షన్ లేదు, ఆ సీరియస్నెస్ లేదు. ఎందుకంటే చనిపోయింది సునీతారెడ్డి తండ్రి, ఎవరో ఆడపిల్ల తండ్రి, ఎవరో. దానివల్ల ఎవరికి వచ్చిన నష్టం? పవర్ మారుతూ ఉంటుంది, 5 ఏళ్ళు అటు 5 ఏళ్ళు ఇటు, అంతే కదా. కొంపలు మునిగిపోయింది ఏముంది? అంతకుమించి ఇక్కడ సిబిఐ ఇంకేం చేయడానికి లేదు. ఇప్పుడు ఈడీ కూడా, రామకృష్ణ గారు నాకు అనిపిస్తోంది, ఈడీ కూడా హత్య కేసులో కీలక నిందితులుగా ఉన్న వాళ్ళు కావాలని అడిగి తమ మీద ఈడీ రైట్స్ చేయించుకున్నారేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే భవిష్యత్తులో ఈ గొడవ లేకుండా అయిపోద్ది. ఇప్పుడు ఏమి లేదు అని తేల్చేశారనుకోండి, అక్కడ ఏమీ దొరకలేదు, వీళ్ళు కూడా చెప్పేస్తారు ఏమన్నా దొరకడానికి. కీలక డాక్యుమెంట్లు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏముంటాయి సార్ కీలక డాక్యుమెంట్లు? పిచ్చోళ్ళ వీళ్ళు ఏమన్నా 7.5 సంవత్సరాలు కీలక డాక్యుమెంట్లు పెట్టుకొని కూర్చోవడానికి లాకర్లలోనూ అక్కడ? మీరు అన్నట్టు ఈసీఐఆర్ నంబర్ కూడా కోట్ చేయలేదు దాని మీద. కాబట్టి ఇది కూడా అడిగి చేయించుకున్న దాడులేమో అనే అనుమానం కూడా లేకపోలేదు దీని మీద. రామకృష్ణ గారు ప్లీజ్ గో అహెడ్, కంక్లూడ్. వెంకటకృష్ణ గారు, సార్ చాలా సినిమాలు చూసింటాం, వాళ్ళపైన వాళ్ళే నేరం చేసి వాళ్ళపైన వాళ్ళే విచారణ చేసుకొని క్లీన్ చిట్ తెచ్చుకొని ఆ ప్రజల్లో అలా నడిచిపోతుంటాయి. జీవితాలే సినిమాలు, సినిమాలే జీవితాలు. కాబట్టి ఆ విధంగా జరిగేదానికి అవకాశం ఉంది. కాకపోతే మీరు మన సాగర్ గారికి మీ మధ్య జరిగిన పెద్ద ఆర్గ్యుమెంట్ కు నేను ఒకటే సమాధానం చెప్తాను. ఇది ఒక బుక్ అండి, ఇది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ముద్రించినటువంటి ఒక బుక్లెట్, జగనాసుర రక్త చరిత్ర బహిరంగం అని. జగన్ రెడ్డి నరహంతక పాలనకు చమరగీతం పాడుదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వదిలినటువంటి బుక్లెట్. ఈ విధంగా దళితులపై జరిగిన దాడులపైన వదిలేరు, మహిళలపై జరిగిన దాడులపైన చాలా బుక్లు వదిలేరండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆఫీస్ నుంచి. చిత్రం ఏంటంటే ఇప్పుడు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? మీ దగ్గర బుక్ ఉండడం చాలా చాలా విచిత్రంగా ఉంది. అన్నీ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పంపించండి, టీడీపీ ఆఫీస్ కి పంపించండి ఆ బుక్. గత 5 సంవత్సరాల చరిత్ర నా దగ్గర ఉంది. ఎందుకోసం అంటే నేను వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాను, పోరాటాలు చేశాను. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. మీరు అధికారములకు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అన్యాయాలను, అక్రమాలను ప్రజల ముందర పెడతారు, న్యాయస్థానాల ముందర పెడతారు, శిక్షిస్తారు అని. మీ మంచితనం మాకు అవసరం లేదు, అవసరం లేదు చెప్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా. మీ మంచితనము, మీ గొప్పతనము, మీ ఉదారత, మీ ఉదాసీనత మాకు అవసరం లేదు. జగన్ రెడ్డి అక్రమాలపైన చర్యలు కావాలి మాకు. అది ప్రజలు కోరుకున్నారు. ఒక ఆయన అంటున్నాడు, మొన్న చాలా పెద్ద ఆయన ఒకే మాట అన్నాడు, 2029లో తెలుగుదేశం పార్టీకి మేము కేవలం జగన్ రెడ్డిని చూసి భయపడి ఓట్లేయాలండి, అంతే తప్ప తెలుగుదేశం పార్టీ వల్ల ఒరిగేది ఏమీ లేదంటూ చాలా మంది కామెంట్ చేయడం మొదలెట్టేశారు. ఒకవేళ జగన్ రెడ్డి మారిపోతే 2029కి మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కావలసింది ఒకటే ప్రజలకు, వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు, లాభం పొందిన వాళ్ళు అందరికీ తెలిసిపోయారు. మరి వాళ్ళ న్యాయస్థానం ముందు నిలబెట్టలేకపోతున్నారే. సిబిఐ మీ చేతుల్లో లేదు. ఎవరు నిలబెట్టాలి? సిబిఐలో ఉన్నప్పుడు మేమెట్టా నిలబెడతాం? నాకు అర్థం కాల. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు రామకృష్ణ గారు. వై డోంట్ ఇంప్లీడ్ ఇన్ దట్ కేస్? బాగుందండి, ఇది బాగుంది. ప్రశ్నించిన ప్రతి వాడిని కేసులో ఇంప్లీడ్ అవ్వమంటారా? ఇది బాగుంది. మీ చేతకంతరమై చెప్పండి, మీ చేతకంతరమై చెప్పండి సార్. సాగర్ ప్రతి అడిగిన ప్రతి వాళ్ళు మీరు కేసులో ఇంప్లీడ్ అవ్వండి అంటే నన్ను శ్రీనివాస్ గారిని కూడా మీరు కేసులో ఇంప్లీడ్ అవ్వండి అంటారు. ఇదే పని, మాకేం వేరే పని లేదా? కేసులు వేసుకుంటే కూర్చోడమా? మా మీద పెట్టించుకున్న కేసులు చాలు, మిమ్మల్ని మా కేసులు ఎత్తేమని మేము అడగడంలా. ప్రభుత్వం ఎందుకయ్యా? మీ సీఎం ప్రతి వాడిని కేసులు ఇంప్లీడ్ అవ్వు, కేసులు ఇంప్లీడ్ అవ్వు, కేసులు ఇంప్లీడ్ అవ్వు. ఏముందో చెప్పండి, పోనీ మా చేతుల్లో ఏముంది చెప్పండి. సరే ఓకే ఒక్క మాట సార్, దయచేసి ఒక్క మాట. సాగర్ గారు కంక్లూడ్ చేస్తూ ఒక్క మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి
అక్రమ కేసుల వ్యవహారం పైన ఆ బెయిల్ రద్దు చేయాలని కేసు వేశారు. దాని మీద సిబిఐ కోర్టులో ఏమని వేసిందండి, రిప్లై ఇమ్మంటే మేము ఇవ్వడానికి ఏం లేదు, కోర్టు ఏం చెప్తే అది చేస్తామని చెప్పింది. అలా ఉంటుందా అండి దర్యాప్తు సంస్థ? దానికంటూ ఒక స్టాండ్ ఉండాలి కదా. ఓకే, సునీతారెడ్డి గారు ఈ కేసును దర్యాప్తు చేయాలి, ఇంకా కొన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయి అని చెప్పి అడిగితే సిబిఐ ఏమేమి రిప్లై ఇచ్చిందండి, ఇంకేం లేదు మేము మూసేసామని చెప్పింది. మూసేయడం ఇన్ ద సెన్స్ చేయాల్సిందంటే చేసేసామని చెప్పింది. అలా ఉంటుందా? ప్రభుత్వాలు కదా జోక్యం చేసుకోవాలి. ఆమె ప్రభుత్వాలు చుట్టూ తిరుగుతోంది కదా. ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటారు. మరి ఎవరు చేసుకుంటారు? ఏ కేసు అయినా సరే, ఏ కేసు ఎవరు చేసుకుంటారు? ఈ భారతదేశంలో నేను మీకు మళ్ళీ చెప్తున్నా, మేము రామకృష్ణ గారు కూడా అడుగుతున్నా, ఈ భారతదేశంలో ఎప్పుడైనా సరే సుప్రీం కోర్టు సిబిఐ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసి టేక్నాన్ ఫైల్ అయిన తర్వాత ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వచ్చు అని చట్టంలో ఎక్కడన్నా ఉంటే ఇన్వాల్వ్ అయినటువంటి చూపించాడు. బంతి ఇవాళ ప్రభుత్వ కోర్టులో లేదని సాగర్ అన్నది ఏంటంటే మా రామకృష్ణ గారు మాట్లాడితే సరిపోదు. చెప్తాడు వినండి. వందలాది కేసులు ఉన్నాయి. చూడండి, సిబిఐ అండ్ ఈడీ. నేనేం ఊరికే కూర్చోవట్లేదు డిబేట్లలో. ఐఎమ్ రిగరస్లీ స్టడీయింగ్. ఇక్కడ సాగర్ గారు ఒక్క మాట ఫైనల్ గా. ఓకే ప్లీజ్. ఓకే సార్, సాగర్ గారు ఇక్కడ ఫైనల్ గా ఈ దేశంలో కానీ ఈ భూమి మీద ఓపెన్ షట్ కేసులు ఉన్నాయి, షట్ ఓపెన్ కేసులు కూడా ఉన్నాయి, మూసేసి తెరిచిన కేసులు ఉన్నాయి. ఎందుకు? ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నాయి కాబట్టి మూసేసిన కేసుల్ని తెరిచిన సందర్భాలు. మీరు అట్లా చెయ్యి అడ్డంగా ఊపొద్దు. మాకు తెలుసు లా చదవకపోయినా ప్రపంచాన్ని చాలా చదివాం సార్. మీరు లా చదివినా ప్రాక్టీస్ చేయని లాయర్ మీరు. ఆయనేమో రిటైర్డ్ అయిన జడ్జి. మేము మీలాంటి లాయర్ని అలాంటి జడ్జిని చదువుతున్న లాయర్లు మేము. కాబట్టి అట్లా చెయ్యి అడ్డంగా ఊపడం కాదు. ఎన్ని కేసుల్ని మూసేసామని చెప్పిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసిన కేసులు భూమి మీద ఉన్నాయా లేవా, ఈ దేశంలో ఉన్నాయా లేవా? ఏ కేసు కూడా భూమి మీద అంటే భారత రాజ్యాంగం ప్రకారం వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది జుడిషియరీ అనకూడదు. కానీ వితౌట్ జ్యుడిషియల్ పర్మిషన్ అనేది జస్ట్ టెక్నికల్ గానే ప్రభుత్వం అంతే. ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి కేసును ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. కోర్టుకు వెళ్తే ఓకే గో హెడ్ కోర్టు అంటే అప్పుడు దర్యాప్తు మళ్ళీ ఎంటర్ అవుద్ది. ఇది జస్ట్ టెక్నికల్ రైట్. ఎనీవే వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బ్లేమ్ అవుతున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాల మీద మళ్లీ నిందలు వస్తున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కలిసి ఈ కేసును మూసేస్తున్నాయనే చర్చ జనంలో జరుగుతోంది. కాబట్టి అలర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంటుంది. చేస్తున్నారు. మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి. ఇంకా మీకు చేతనైతే మీరు చేసుకోండి. మీకు ఏది మంచిదో చేసుకోండి. మీరు చేయగలిగింది లేదు. సాగర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శ్రీనివాస్ గారు అండ్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.